అబ్బా 5 అయింది, ఆల్ అవుట్ ఆఫ్ చేయాలి. సువిక్ష, అబ్బా అప్పుడే 16 అయిందా? అచ్చా, ఈరోజు కూడా లేట్ అయింది. సువిక్ష లే, వాష్రూమ్కి వెళ్ళు. సరే మమ్మీ. బ్రష్ బాగా చెయ్యి. నువ్వు స్నానానికి వెళ్ళు, నేను కసు ఊడి చేస్తా. సరే మమ్మీ. సువిక్ష, సువిక్ష ఏంటి మమ్మీ? పద, స్కూల్కి టైం అవుతుంది. లే, త్వరగా వాష్రూమ్కి వెళ్ళి రాపో. ఓకే అమ్మా. సరిగ్గా బ్రష్ వేయట్లేదు. ఏంటి ఆ బ్రష్ అలా వేస్తున్నావు? ఆను, రైట్ సైడ్ ఇలా అనాలి. ఇక్కడ చూడు, ఇలా సైడ్స్ కనాలి, తర్వాత ఇలా పైన అనాలి. ఓకే, పాలు తాగు, టిఫిన్ చేసుకొని వస్తా. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి టైం లేదు, సో బ్రెడ్ టోస్ట్ చేసేద్దాం. దీనికి ఇష్టమైన జామ్ అప్లై చేస్తే నన్ను సతాయించకుండా బ్రేక్ఫాస్ట్ తింటుంది. స్నానం చేసావా? ఏంటి మరి మొహం అంత జిడ్డుగా ఉంది? అయ్యో, ముఖం కడగడం మర్చిపోయినా మమ్మీ. పదా, ఈ పిల్లకి స్నానం చేసింది నేర్పించిన రోజు ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటది. తాగావా? పద, స్నానం చేపిస్తా. పద. ఏం చేసినా మమ్మీ టిఫిన్? నీకు ఇష్టమైన ఉప్మా నాన్న. అవునా? మమ్మీ, ఈరోజు హోంవర్క్ అంతా చేసేసిన. సరే సరే, తిని టైం అవుతుంది, పట్టు. పెట్టుకో. ఇంకా షార్ మమ్మీ. మమ్మీ జడేద్రా. వేడివేడిగా ఉంది, ఫస్ట్ తిందురా. నాకు బ్రెడ్ ఆమ్లెట్, నీకు బ్రెడ్ జామ్. పెట్టు. ఇది కొంచెం తిను. వద్దు మమ్మీ, నాకు బ్రెడ్ జామే కావాలి. కొంచెం కొంచెం టేస్ట్ చూడు. ఇంకా షార్ మమ్మీ. ఈ కొంచెం దినుసు అయిపోయింది, పట్టు. వాటర్ ఇస్తారా? బాయ్ మమ్మీ. ఉండు, బాటిల్ తీసుకో. ఎల్లు, నాన్న పిలుస్తున్నాడు, ఎల్లు. బాయ్ మా. బాయ్ నాన్న. ఈరోజు నీకు ఇష్టమైన బగారా రైస్, గుత్తి వంకాయ చేయాలి. సువి, సువి టైం లేదు, జడ అల్లట్లేదు, బస్సు వస్తుంది, సరేనా? తిరుగు, బ్యాగ్ వేసుకో, టైం అయిపోయింది. పో పో పో. ఆగండి అన్న, పాప వస్తుంది. బాయ్ మమ్మీ. బాయ్ నాన్న. అయ్యో, బాటిల్ మర్చిపోయింది, ఇప్పుడు ఎలా? అమ్మో, నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. అమ్మో, అబ్బా ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్. ఈరోజు వంట ఏం చేయాలి? హోటల్ నుంచి తెప్పిస్తాను, నా వల్ల కదమ్మా. అమ్మా, అబ్బా ఏమైందమ్మా అంత నీరసంగా వస్తున్నావు? ఈరోజు గేమ్స్ ఉంటామా, ఫుల్ ఆడుకున్నామా, అందుకు కాళ్ళు నొప్పిస్తున్నాయి. అయ్యో, పద, బ్యాగ్ ది, బ్యాగ్ ది. షూ షిప్పేసి రా. సువి, డ్రెస్ చేంజ్ చేస్తా. పడుకో. కాళ్ళు నొస్తున్నాయా, చేతులు కూడా? కాళ్ళు ఒకటే. మూగొట్టునా? సరే. పాలు తాతావా? సువి లే, ఈ కొన్ని పాలు తాగి పడుకో, అన్ని తగ్గిపోతాయి. కమ్. ఏంటి అంత నీరసంగా ఉన్నావు? స్కూల్లో దెబ్బ తగిలింది. అయ్యో అవునే, ఉండు బ్యాండేజ్ చేస్తా. హలో సార్, చెప్పండి సార్. ప్రాజెక్ట్ వర్క్ అయింది సార్. పంపిస్తాను సార్. తీసుకో, ఇది వేసుకో. హలో సార్, ఈ కొన్ని పాలు తాగి పడుకో, అన్నీ తగ్గిపోతాయి. ఇంకా పడుకో.
మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ. మమ్మీ ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పెళ్లికి వెళ్తున్నాం కదే, ఇందులో ఏ నగ వేసుకోవాలని ఆలోచిస్తున్నా. అబ్బా ఏదో ఒకటి వేసుకో మమ్మీ, టైం అవుతుంది. ఇది వేసుకో. హలో సార్. ఒక్క చేత్తో ఎలా వేసుకోవాలి? మా మమ్మీకి నేనంటే ప్రేమే లేదు, కింద పడ్డానన్నా పట్టించుకోలేదు. ఓకే సార్, ఓకే సార్. ఒక్క చేత్తో ఎలా వేసుకుంటుందా బిడ్డ? ఛీ, ఏంటో ఈ ఆఫీస్ వర్కులు, ఈ జాబులు. మమ్మీ ఏంటి మమ్మీ పెళ్ళికి ఈ డ్రెస్ ఇచ్చావు? నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? ఏమైంది ఈ డ్రెస్ కి ఆ డ్రెస్ కి? అబ్బా ఏదో ఒకటి వేసుకో మమ్మీ, టైం అవుతుంది. అలా కాదే, నలుగురిలో మంచిగా ముస్తాబై వెళ్ళకపోతే వీళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు అనుకుంటారు. మీ నాన్న పరువు తక్కువ కాదు. ఓ అలాగా, అయితే ఈ నగ నేను పెట్టుకుంటా, ఈ నగ నువ్వు పెట్టుకో. సరేరా. బాగుందా సువి? సూపర్ ఉంది మమ్మీ. థ్యాంక్ యూ. అంటే అందరు వస్తారు కదా మమ్మీ. అయితే ఏంటే, బాగుందిలే, రా మేకప్ చేస్తా. మమ్మీ ఈ డ్రెస్ వద్దు మమ్మీ, ఈ డ్రెస్ లో చూస్తే పూర అనుకుంటారు అందరూ. ఎందుకు అనుకుంటారే? అందరికి తెలుసులే, నేను ఆయన లక్షలు సంపాదిస్తామని. ఇలా వెళ్ళా ఉన్న వాళ్ళే అనుకుంటారు. పదా చలో చలో ఫాస్ట్. ఆఫీస్కి వెళ్ళినారమ్మాయినా. ఏమక్క ఏం చేస్తున్నావు? టమాటాలు వస్తున్నారా? రా కూర్చో. ఇల్లంతా బాగా నీట్గా పెట్టావు కదా అక్క. ఏముంటుందిరా, ఇంట్లో పనేగా. అవునులే అక్క. ఏం వంట చేస్తున్నారు అక్క? ఈయనకి ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నా. ఇదిగో ఈ పిల్ల చేపలు తిందని రసం చేస్తున్నా. ఓ అమ్మాయి రోజు సండే కదా, స్పెషల్ ఏంటి? బిర్యానీ. అయ్యి బిర్యానీ. మమ్మీ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళొద్దామా? ఎక్కడికి? సినిమాకి. మమ్మీ సువి, ఈరోజు స్పెషల్ గా ఏమైనా తిందాం మమ్మీ? అవునే, నాకు బాగా ఆకలిగా ఉంది. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. నాకు కూడా చేపల పులుసు తినాలనుంది ప్రవళిక. మమ్మీ నాకు పాస్తా తినాలనిపిస్తుంది, మరి ఇవన్నీ నువ్వు చేస్తావా? అమ్మో, నా వల్ల కాదు. ఇన్ని వెరైటీలు చేయడం, చికెన్ తెచ్చి ఫిష్ తెచ్చి ఇవన్నీ చేయడం నా వల్ల కాదు. ఎవరికి ఏం కావాలి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నా. ఓకే ఓకే మమ్మీ, నాకు థమ్స్ అప్ కూడా. డీల్. ఓకే పద. మమ్మీ మమ్మీ ఏంటే? ఈరోజు సండే కదా మమ్మీ, బాగా ఎంజాయ్ చేయాలి. నువ్వేంటి పడుకున్నావు? సినిమాకి. లాస్ట్ వీకే కదా సువి వెళ్ళింది. లాస్ట్ వీక్ వెళ్తే ఈ వీక్ వెళ్ళకూడదా? అలా కాదమ్మా, నేను చెప్పాను కదా నెలకు ఒకసారే వెళ్దామని. ఏంటో అమ్మా, ఎక్కడికి తీసుకుపోతే ఏమీ కొనిదు, నా కోసం డబ్బే ఖర్చు చేయదు. అమ్మా ఏంటి అంత గట్టిగా అరిచో? ఏమైంది? అలా చేత్తో తినకూడదమ్మా, రెండు మారింది. ఇదిగో స్పూన్తో తిను. నేను చాలా అలసిపోయా సువి, నన్ను పడుకోనివ్వు. అంటే ఈ సండే సినిమాకి వెళ్ళామా? ఎందుకు రా, వెళ్ళిన చోటుకే వెళ్ళడం. అందుకే రా షాపింగ్కి వెళ్ళి అలాగే నైట్ డిన్నర్ చేసుకుని వద్దాం. ఓకే అయ్యి ఇప్పుడైతే నన్ను పడుకోనివ్వు, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే మమ్మీ. ఏం అలవాటు బేబీ ఆ చేత్తో తినడం? అమ్మా మళ్ళీ ఏమైంది? ఇలా గాజు గ్లాస్ లో తాగాలమ్మా వాటర్. పట్టు. ఏడ్చావులే, సోకులకు 10 మంది పని వాళ్ళు ఉంటే ఎన్ని స్టైల్ అయినా పడవచ్చు. దీంట్లో పోసుకొని తాగి నేనే గడగాలి. అది కాస్త పగిలిందనుకో, పైగా నాకే బొక్క. మళ్ళీ ఇంట్లో ఇవెందుకున్నట్లు? బిల్డప్ కే చల్నికల్. అత్తమ్మ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఏం అలవాటు బేబీ ఆ చేత్తో తినడం? మా ఫ్రెండ్స్ అందరు ఇలాగే తింటారు మమ్మీ. ఆపు, వాళ్ళు తిన్నా నువ్వు తినకూడదు. ఇదిగో ఈ స్పూన్ తో తిను. సరే మమ్మీ. సువి, టిఫిన్ ఏంటి లంచ్ ప్లేట్ లో తింటున్నావు? టిఫిన్ ప్లేట్ లోనే తినాలి, లంచ్ ప్లేట్ లోనే తినాలి. అర్థం చేసుకో. వాటర్ ఏంటి గ్లాస్ లో తాగుతున్నావు? బాటిల్ లో తాగితేనే స్టైల్ గా ఉంటుంది. ఓకే మమ్మీ. ఓకే. బాగున్నావా సువి? బాగున్నా. స్కూల్కి పోయేసి వచ్చినావా? ఓకే సార్, ఓకే. బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను అత్తమ్మా. కూర్చోండి. శృతి ఎలా ఉంది? అందరు బాగున్నారా? బాగున్నామమ్మా. ఇదిగోండి అత్తమ్మ కాఫీ. టీవీ పెట్టు ప్రవళిక.
పున్నమి సీరియల్ పెట్టు ప్రవళిక. అలాగే అత్తమ్మా. ఓకే ఓకే ఓకే. బాగున్నారా అత్తమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఎంతసేపు అయింది వచ్చి కాఫీ కూడా ఇవ్వలేదు. దీనికి ఉద్యోగం చేస్తుందని పొగరు. ఓకే మేడం. పంపించాను మేడం. ప్రవళిక టీవీ అన్న పెట్టు. ఇప్పుడు టీవీ ఎలా? సువి ఆ టీవీ కొంచెం పెట్టమ్మా. ఓకే మమ్మీ. సంపాదిస్తుందని కాఫీ ఇచ్చింది లేదు, టీవీ పెట్టింది లేదు, అన్నీ ఆ పిల్లతో చేపిస్తుంది. సంపాదిస్తుందని పొగరు. కోడలి కాటికి వచ్చినా నేనే చేసుకోవాలా. ఏం చేద్దాం అబ్బా వంట? టమాటో తక్కువ రేటు ఉందని ఎక్కువ తెప్పించా. టమాటో కర్రీ చేద్దాం. ఇదేంటిది? ఓ చపాతీ పిండి. చపాతీలు చేసి టొమాటో కర్రీ చేస్తా. మమ్మీ ఏం వంట చేస్తున్నావు? చపాతీ టొమాటో కర్రీరా. పో మమ్మీ, మార్నింగ్ చపాతీ ఇప్పుడు చపాతీ నేనా? పొద్దున కలిపిన పిండి మిగిలింది సువి, అందుకే ఇప్పుడు చేస్తున్నా. పాడేసి వేరే చేసింటే ఏం మమ్మీ? అలా తినే ఆహారం వేస్ట్ చేయకూడదు సువి. అన్నము పరబ్రహ్మ స్వరూపం తెలుసా? సరే చెయ్యి. మధ్యాహ్నం కర్రీ ఉంది కాబట్టి రొట్టెలు తీసుకెళ్తే సరే. అయ్యో ఈమె మూసేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చపాతీ పిండి కలిపి చపాతీలు చేయాలా? బా సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ వెళ్ళి పరాటాలు చేసుకుంటే సరే. బిల్ వేయండి. అబ్బాయి రెడీమేడ్ పరాటాలు ఉండి ఎంత మేలైంది. మమ్మీ ఈరోజు పిజ్జా తిందామా? పిజ్జానా? అదేందే? పిజ్జా అంటే బ్రెడ్ మీద అన్ని రకాల వెరైటీలు ఉంటాయి మమ్మీ. ఓ అదా? అవును, బుక్ చేయి మమ్మీ. చేస్తాలే, పోయి కూర్చోపో. అయ్యి పిజ్జా కావాలంట. పిజ్జా హెల్త్కి మంచిది, ఎగ్గు తినమంటే తినదు. కానీ ఇప్పుడు నీతో పిజ్జా తినిపిస్తా ఉండు. ఇప్పుడు చేస్తా చూడు అసలైన పిజ్జా. ఎంతసేపటికి వస్తుందో మమ్మీ? పటు. ఇది పిజ్జా కాదు మమ్మీ. బయట ఎవరో పిజ్జాలు చేస్తే కుంభాలు కుంభాలు తింటారు. ఇంట్లో ఆరోగ్యకరమైంది నేను కష్టపడి చేస్తే తినరా? తిను తిను, పట్టుకో. మమ్మీ నాకు పిజ్జా కావాలి. అవునా? జొమాటోలో బుక్ చేసువి. నాకు బుక్ చేయడం రాదు మమ్మీ. నేర్చుకోవాలి సువి, నువ్వు స్మార్ట్ అవ్వాలి. ఇక్కడ్రా, ఇలా యాప్ ఓపెన్ చేస్తామా, నీకు కావాల్సింది యాడ్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఓకే మమ్మీ. తిక్క పిల్లలు. అది కూడా మేడం మీరు ఆర్డర్ చేసిన పిజ్జా. అయ్యో 4 పిజ్జాస్ ఏంటి సువి? అయ్యో మమ్మీ, నేను 1 పిజ్జానే ఆర్డర్ చేసా, అయినా ఇలా వచ్చాయి. అయినా నేను నీకు అనవసరంగా చెప్పాచ్చా. పద. మమ్మీ వచ్చేసావా స్కూల్ నుంచి? సరే ఫ్రెష్ అవ్వు, పాలు తీసుకొని వస్తా. ఓకే మమ్మీ. తాగు. పేజ్ నెంబర్ 50ది. ఇక్కడే. దేశం తెలుగు మధురం ఆంధ్రము దేశ భాష. అమ్మా ఏం చేస్తున్నావు? నేను కూడా నీలాగే హోంవర్క్ చేస్తున్నా సువి. ఏంటి? నేను కూడా డ్యూలింగ్ యాప్ లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఇందులో వివిధ భాషల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే తమిళ నుంచి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా అమ్మా? నేర్చుకోవచ్చు. అంతేకాదు ఇందులో 40+ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు. డ్యూలింగ్ ఈజ్ ఏ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఈ యాప్ లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. రోజుకు 10 నిమిషాలు టైం కేటాయిస్తే గేమ్ ఆడినంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. లింక్ బయోలో ఇస్తాను, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి యాడ్ కోర్స్ క్లిక్ చేసి తమిళ్ టు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవడమే. మమ్మీ ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రేపటి నుంచి 10 days పొంగల్ హాలిడేస్. అవునా? సూపర్. అయితే 3 రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నీకోసం అమ్మమ్మ జంతికలు అరిసెలు అన్ని చేసిందంట. అవునా? అయితే రేపే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ ప్లీజ్. అమ్మ చేస్తుంది. ఏమ్మా సంక్రాంతి సెలవులకు అల్లుడు నువ్వు కలిసి వస్తున్నారు కదా? ఎక్కడమ్మా, ఈ ఆఫీస్ లో లీవ్ దొరకట్లేదు. ఈసారి రావడం కూడా కష్టమే. అలాగైతే ఎలాగమ్మా, 2 రోజులన్నా రండి. ఒక్కరోజు కూడా ఇచ్చేలా లేరమ్మా. ఈసారి కూడా సువిక్షను పంపిస్తా, జాగ్రత్తగా చూసుకో. ఏంటో ఈ ఉద్యోగాలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. టైం అవుతుంది. ఏవండి, ఈరోజు తొందరగా వెళ్ళాలన్నారు కదా, లేవండి. అయ్యో అవునే, ఇప్పటికే లేట్ అయిపోయిందే. ఏవండి, 1 గంట ముందు ఉండడం వల్ల ఎక్కువ వంటలు చేయలేకపోయానండి. అన్నం కర్రీ పెరుగు పెట్టా. సర్లేవే, ఈ రోజుకి ఏదో అడ్జస్ట్ అవుతా. బాయ్ అండి. బాయ్ బాయ్. ప్రవళిక ప్రవళిక. అండి 2 minutes, టిఫిన్ రెడీ అయిపోతుంది. ఏంటి ప్రవళిక, ఈరోజు 7కి మీటింగ్ ఉందని చెప్పా కదా, కాస్త ముందు లేచింటే ఏమయ్యేది? నిన్న ఆఫీస్ లో వర్క్ ఎక్కువ ఉండి అందుకే లేవలేకపోయా. ఉండండి. పట్టండి. చాలా ప్రవళిక, నాకు టైం అయిపోతుంది. ఏవండి ఏవండి,
ఏంటో ఉద్యోగాలు చేస్తున్నామనే మాటే కానీ తిండి తిప్పలు లేక అల్లాడుతున్నాం. మమ్మీ మ్యాగీ చేసేవు. మ్యాగీనా? నాకు రాదే చేయడం. చాలా ఈజీ మమ్మీ, నేను యూట్యూబ్ లో చూసి చెప్తా, నువ్వు చేసేయి. సరేరా. ఆవాలు వేయి, ఆనియన్ టమోటా పచ్చిమిర్చి వేసేయి, ఇంకా టమోటా వేసేయి. టమాటా వేసేనా? ఇంకా వాటర్ వేయి మమ్మీ. ఇప్పుడు మసాలా వేసి, ఇంకిప్పుడు మ్యాగీ వేసేయి. ఎమ్మి ఎమ్మి. మమ్మీ ఫోర్క్ అందుకో. తీసుకో. నువ్వు టేస్ట్ చేయి మమ్మీ. వద్దలే, అదేంది పాములు పాములు ఉన్నాయి, నాకొద్దు. యమ్మీ. మమ్మీ పాస్తా నా ఫేవరెట్, తీసుకో మమ్మీ. అవునా? కుకింగ్ ప్రాసెస్ ఎన్ని నిమిషాలు ఉంది? ఇన్స్టంట్ మమ్మీ. అయితే ఈ 6 సరిపోతాయిలే. ఇంకా ఇన్స్టంట్ వేవే ఉన్నాయి. మమ్మీ ఇది వేయినా? వేయి ఇంకో 2 వేసేసివి. అవును నాన్న, నాన్నకు ఆఫీస్ ఉంది కదా అందుకే వచ్చేసాం. నాకు ఉండాలనే ఉన్నింది తెలుసా. ఏవండి, ఇంట్లో కూరగాయలు లేవు కదా, వెళ్ళి కర్రీస్ తీసుకురండి, నేను రైస్ పెడతా. ఎందుకు లేవే, అలసిపోయింటావు, వెళ్ళి మీల్స్ పడుకొని వస్తా. ఎందుకండి దుబారా? ఉన్ని లేవే, పిల్ల ఉంది కదా తింటుంది. అబ్బా, హోటల్ ఎంత బాగున్నాయో. ఇలా కమ్మగా రోజు ఎవరో ఒక 2 పెడుతుంటే తినుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో. స్కీమ్ కట్టుకొని గోల్డ్ తీసుకుంటుంటే కిక్కే వేరబ్బా. ఏవండి, మార్నింగ్ వెజిటబుల్స్ తెమ్మన్నా మర్చిపోయారు మీరు. అబ్బా మర్చిపోయానే. ఇప్పుడు వెళ్ళి కర్రీస్ తీసుకురండి, నేను రైస్ పెట్టేస్తా. అయినా ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాంలే, ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తా. ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ పాపకి తినిపించేస్తే తర్వాత మేము ఇద్దరం తినేయచ్చు. పట్నాన్న, ఈరోజు ఎలాగైనా నన్ను అడగాలి. ఏవండి, నేను ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నానండి. దేనికిరా? ఇంట్లో పై ఖర్చులోకి వస్తాయి కదండి, అందుకోసమే ట్యూషన్ చెప్పాలనుకుంటున్నా. ఏమొద్దు. ఎందుకండి? నువ్వు ఆ ట్యూషన్ చెప్పుకుంటూ ఇబ్బంది పడి ఇంట్లో పని చేతగాక ఆ పనుల్లో పెట్టుకున్నా అది ఇది అంతా ఒకటే అవుతుంది. నువ్వు శుభ్రంగా ఇంట్లో పని చేసుకో, అదే నాకు 10,000. సరేలేండి, మీరు ఎలా అంటే అలా. ఆయన బంగారం. ఇక్కడున్నారా? ఏవండి, నేను ఇయర్ ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకండి నెక్స్ట్ ఇయర్ నేను కార్ కొనాలనుకుంటున్నా, అదే నా డ్రీమ్. అయినా కొంటే కొన్నావులే కానీ ఏదైనా కొంచెం అటు ఇటు అయితే చాలా కష్టం. నేను కార్ల పైన అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకే, ఏదైనా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేద్దాం కదా. పోండి, మీరు ఎప్పుడు ఇంతే. ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్ వేసుకుని వెళ్తామా లేక ల్యాండ్ వేసుకుని వెళ్తామా? నీ ఇష్టం. ఏవండి, ఇంకా వెళ్దామా సినిమాకి? కొంచెం మంచి డ్రెస్సులు తీసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా ఆ సాగిపోయిన లెగ్గిన్లు, మాసిపోయిన టాప్లు. ఎక్కడికైనా పోయినప్పుడు మా స్టాఫ్ చూస్తే నా మర్యాద పోతుంది. ఓ అట్నా? అవునే, మా స్టాఫ్ వాళ్ళు ఎంత మంచి వేస్తారో. వాళ్ళు సంపాదిస్తారండి, అందుకే రకాన్ని కొట్టేస్తారు. నాకు ఎందుకండి, పదండి. ఇప్పుడు నేను డ్రెస్ కొనే కన్నా అందరం హ్యాపీగా సినిమాకి వెళ్ళడమే నాకు కావాలి. బాబా, అన్నీ వచ్చాయా? 1 2. ఏంటి ఒక కలర్ లెగ్గిన్లు 2 కొన్నావు? టాపులు 4 ఉన్నాయండి, ఒకటే లెగ్గిన్తో మేనేజ్ చేయలేకపోతున్నా, అందుకే 2 ఎక్స్ట్రా కొన్నా, పడుంటాయని. ఓ, చాలా కలర్ సేమ్ కొన్నట్టున్నావు. అవునండి, ఆయన యూజ్ అయ్యేవిగా. అవునవునులే, అసలే నువ్వు జాబ్కి వెళ్తున్నావు. ఇంట్లో ఏమేమి సరుకులు అయిపోవచ్చున్నాయి, పల్లీలు అయిపోవచ్చున్నాయి, ఇంకా ధనియాలు అయిపోవచ్చున్నాయి, ఇంకా కొబ్బరి కూడా అయిపోవచ్చినట్టుంది. అన్ని తగినంతే తీసుకోవాలి ధనియాలు. అమ్మో, ఇంత పెద్దది ఎందుకులే, ఈ చిన్న సరిపోతుంది. అమ్మా షాంపూ డబ్బా ఎందుకు సువి? షాషెట్లు తీసుకుందాం, షాషెట్లు అయితే బాగుంటాయి, పైగా తక్కువకే వస్తాయి. మమ్మీ పౌడర్ అన్నా? ఇంత పెద్దది ఎందుకు సువి, ఈ చిన్న సరిపోతుంది. అమ్మో, బిల్లు 4,000 అయింది. ధనియాల పొడి అయిపోయింది, వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టాలి. పిండి ఒక 2 ప్యాకెట్లు, గరం మసాలా 2 ప్యాకెట్స్, పెసరపప్పు ఉందా? ఉంటే ఉన్నీలే, ఒక 1/2 kg ఆర్డర్ చేస్తే పడి ఉంటుంది. అవును, ఆయిల్ ఉందా? ఉంటే ఉన్నీలే, ఆర్డర్ చేసుకుందాం, వేస్ట్ అవుతుందా ఏంటి? బజ్జీలు వేసుకుని తింటే సరిపోతుంది. సర్ఫ్ ప్యాకెట్ ఉందా? ఉంటే ఉన్నీలే, 2 ఆర్డర్ పెడదాం, పడుంటాయి. మళ్ళీ అంగళ్ళకి తిరగాలంటే అమ్మో, ఉన్న వాళ్ళ కాదు. 6,000 అయిందే బిల్లు. అయితే మళ్ళీ ఫోన్పే చేసేద్దాం. ఆ దుర్గా వదిన హ్యాండ్ బ్యాగ్ కొన్నా అని 10 సార్లు చెప్పింది. ఏం నేను కొనలేనా ఏంటి? చెప్తా. ఏవండి, నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి. నీకెందుకే హ్యాండ్ బ్యాగ్? అయినా నా దగ్గర అంత డబ్బులు లేవు.
ఎప్పుడు నేను ఒక చెంపపిన్ని కొనిరు, ఒక దండ కొనిరు, ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా కొనియట్లేదు. అంతేలే, నీకు నీ పిల్లలకి చాకరీ చేయడానికి నేను ఉన్నా. అందుకే నువ్వు జాబ్లోకి డ్యూటీలోకి ఏమన్నా పోతున్నావా? అవసరమా నీకు హ్యాండ్ బ్యాగ్? ఫ్యాషన్ అండి, పక్కింటి దుర్గక్క కొనిలే. సర్లే 300 ఇస్తా, తీసుకో. అదేమన్నా మీరు వాడే పర్స్ అనుకున్నారా 300కి వచ్చేకి? హ్యాండ్ బ్యాగ్ నాకు 500 వేయండి. మొన్న మా అమ్మ 300 ఇచ్చింది, అవి వేసి తెచ్చుకుంటే హ్యాండ్ బ్యాగ్. అబ్బా థ్యాంక్ యూ అండి. ఏదో బుక్ చేసినట్టుంది. ఏంట్రా అది? హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్సమ్. ఓ ఎంత అనుకున్నారు? చీపు ఆఫర్లో 2000కే వచ్చింది. నేను కంపెనీ షిఫ్ట్ అంటే హైక్ వచ్చిందని 2 years బ్యాక్ పర్సు కొన్నా. ఇప్పటికే అదే వాడుతున్నా. ఇది ఉద్యోగం చేస్తుందని 2 నెలలకు పర్సు కొంటుంది. ఏం చేయలేవు. మమ్మీ నువ్వు నాకు ఎప్పటి నుంచో బార్బీ బొమ్మ కొనిస్తా అని చెప్తున్నావు కానీ కొనియట్లేదు. నాన్నకి నెల జీతం తక్కువ వచ్చింది నాన్న, నెక్స్ట్ మంత్ పక్కా కొంటా. నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు మమ్మీ, అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నాకు బార్బీ బొమ్మ కావాలి. సువి చెప్పా కదా నెక్స్ట్ మంత్ అని, బుద్ధిగా వెళ్ళి చదువుకో. లేదు ఇప్పుడు ఏయ్, సువి మొన్న టాయ్స్ కావాలన్నాగా, ఇదిగో తీసుకో, ఇవన్నీ నీకోసమే కొన్నా. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ ఆడుకుందాం రా. సరే. ఇదిగో నీ కిచిడి. వావ్, స్పూన్ ఏది? స్పూన్. ఇదిగో. అయిపోయింది. టీ కావాలా? ఇదిగో టీ. బా సూపర్ సువి. థ్యాంక్ యూ మమ్మీ. ఈరోజు హాలిడే కదా, ఈ ఒక్క రోజు నన్ను చదువు అని అనకు. ఈరోజు నేను బయటికి వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఆడుకుంటా ప్లీజ్ మమ్మీ. సరే, ఈ ఒక్క రోజే, రేపటి నుంచి బుద్ధిగా చదువుకోవాలి. ఓకే అమ్మా. తిన్నాక టీవీలో కొత్త సినిమా వస్తుంది, ఇద్దరం కలిసి చూద్దాం. సువి లేట్ అయింది, ఇంకా పడుకుందాం పద, మార్నింగ్ స్కూల్ ఉంది పద. మమ్మీ లాస్ట్ మంత్ నుంచి అడుగుతున్న పార్క్ వెళ్దామని. ఈ రోజు హాలిడే కదా, తీసుకెళ్ళు మమ్మీ ప్లీజ్. ఈ రోజు మమ్మీకి ఏం వర్క్స్ లేవు సువి, మనం పార్క్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని అలాగే ఎగ్జిబిషన్ వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. చలో. మేనేజర్ చేస్తున్నాడేంటి? హలో ప్రవళిక, మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపు ఆఫీస్ కి క్లయింట్ వస్తున్నారు, ఇమీడియట్ గా 1 hour ప్రెజెంటేషన్ రెడీ చేయండి. చాలా అర్జెంట్. సార్ కానీ నాకు అవ్వదు. ఇప్పుడు ఊరికే ఆశ పెట్టాను. మమ్మీ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కి, స్పోర్ట్స్ క్లాసెస్ కి, సైన్స్ వేర్ కి ఫీజు కట్టమన్నారు. అదేంటి మొన్నేగా డాడీ ఫీజు కట్టేశారు? అది స్కూల్ ఫీజు మమ్మీ, ఇవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఈ ఎక్స్ట్రాలన్నీ మనకొద్దు, చదువు ఒకటి చెప్పమని చాలు. అలా కుదరదు మమ్మీ. ఎందుకు కుదరదు? మీ సార్తో నేను మాట్లాడతాను, తేడా వస్తే కడిగేస్తాను. శాలరీ పడిందని ఆనందపడే లోపే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్స్ అని జీతం మొత్తం వీటికి అయిపోతుంది. పాప నేను ఎలా డాన్స్ క్లాస్కి పంపిద్దాం అనుకున్నా కదా, ఇప్పుడు ఎలా? సర్లే, ఇంకో క్రెడిట్ కార్డ్ ఉందిగా, దాంతో కట్టేద్దాం. ప్రవళిక, మీ అన్నయ్య కూతురు పెళ్ళికి ఏమైనా పెడుతున్నారా? అదే చూస్తున్నా అమ్మా, నా దగ్గర కొద్దిగా బంగారు ఉంది, అది కరిగించి దానికి ఇంత డబ్బులు వేసుకొని మా వంతు ఒక చిన్న చేంజ్ చేపిస్తామమ్మా. ఏదైనా మీ స్తోమత గురించి చెయ్యొద్దండి అమ్మా. ఉన్నంతలో ఏదో చిన్నది పెట్టినా చాలు. పెళ్ళికైతే వారం ముందే వచ్చేయండి, సరేనా? సరే అమ్మా. అమ్మా, పెళ్ళికి చీరైనా బంగారమైనా ఏదైనా సరే నాకు చెప్పు, మొత్తం డబ్బులు నేను పంపిస్తాను. మా తరపున అన్ని నువ్వే కొనేసే అమ్మా. అదేంటి మరి, మీరెప్పుడు వస్తారు? లీవ్ అడిగానమ్మా, అప్రూవ్ చేయగానే వచ్చేస్తాను. నేను వెళ్ళి కొనేంత టైం లేదు, ఇంట్లోనూ ఆఫీస్లోనూ చాలా పనులు ఉంటున్నాయి. అందుకే అన్ని నువ్వే కొనేసి నేను డబ్బులు పంపిస్తా. పెళ్లి టైంకి నేను అక్కడ ఉంటా, సరేనా? నేను చూసుకుంటా కానీ పెళ్ళికి అయితే ముందే వచ్చేయండి, లేకపోతే బాగుండదు. అలాగే అమ్మా. ఇదిగోండి. ఏవండి తినండి. అలా కాదురా, వచ్చే శాలరీ అంతా పాప స్కూల్ ఫీజులకు, ఇంట్లో ఖర్చులకే అయిపోతుంది. చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ ఎలా కట్టాలో అర్థం కావట్లేదు. అవునండి, పాపకు బొమ్మలు కూడా కొనలేకపోతున్నాం. పోనీ నేను ఏదైనా చిన్న జాబ్కి వెళ్ళనా? మగానే నేను ఉండగా నువ్వు బయటికి వెళ్తే చూసే వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు. సరే, ఎవరు ఏమనుకోకుండా నేను బయటికి వెళ్లకుండా ఇంట్లో నుండి సంపాదిస్తా. మీకు ఓకేనా? ఏం చేస్తావు? నాకు బ్లౌజెస్ కుట్టడం వచ్చండి, నేను మిషన్ కుడతా. నీ ఇష్టం. ఏవండి, 2 రోజుల నుంచి పని ఆవిడ రావట్లేదండి. ఎక్కడ పనులు అక్కడ అలాగే ఉండిపోయినాయి. ఇంకా నా వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అవునా? నాకు వర్క్ ఇప్పుడు అర్జెంట్ లేదులే, నేను చేసి పెడతా. థ్యాంక్ యూ నాన్న.
అబ్బా నాకు ఇష్టమైన కూర చేసావు కదే. తినండి. అబ్బా ఇప్పుడే కరెంట్ పోవాలా? 10 minutesలో వస్తుందిలేవే. కూర బలుంది మమ్మీ. థ్యాంక్ యూ సువి. భోంచేసేది అయిపోయినా ఇంకా కరెంట్ రాలేదండి. మమ్మీ నాకు నిద్ర వస్తుంది మమ్మీ. దా ఇట్లా పడుకో, విసనకరతో విసురుతా. చా కరెక్ట్గా వర్క్ సబ్మిట్ చేసేటప్పుడే కరెంట్ పోవాలా? అయినా మనకి ఇన్వర్టర్ ఉందిగా మమ్మీ. అయ్యో అది రిపేర్ వచ్చిందిరా, వర్క్ బిజీలో ఉండి చేయించలేదు. ఏవండి నాకు ఇంకా వర్క్ ఉంది, మీ మొబైల్లో డేటా హాట్స్పాట్ ఆన్ చేయండి. అలాగే పాప పడుకునే టైం అయింది, వాచ్మెన్ కి చెప్పి జనరేటర్ ఆన్ చేయమనండి. అలాగేరా. మమ్మీ ఏం చేస్తున్నావు? ఈ రోజు ఇల్లంతా బూజు కొడుతున్నా సువి. అవునా, ఓకే మమ్మీ, నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. ప్రవళిక ఏంటండి? ఇలారా. పనుందండి. చేద్దులే గాని తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఆఫీస్ లేదు, ఇంట్లో వర్క్ అంతా చేసేయాలి. దుమ్ము ఉంది. ప్రవళిక నీకోసం. ఇవ్వండి, నాకు మాట్లాడేంత టైం లేదు, ఇంట్లో పని ఎక్కువ ఉంది, విసిగించకండి. అయ్యో పాపం పని ఎక్కువనట్టుంది. ప్రవళిక నేను హెల్ప్ చేయనా? సరే అండి. నాన్న నేను హెల్ప్ చేస్తా. వెళ్ళి చాటదాపో. ఈ మాపింగ్ అయిపోతే పని అంతా అయిపోతుంది. ఇదిగో నాన్న. ఇవ్వండి, మీతో పని చేపించినందుకు సారీ అండి. ఊరుకో ప్రవళిక, దాందే ముందులే. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మీ, ఈ రోజు మా స్కూల్లో సరస్వతి దేవి పూజ ఉందంట. అందరూ బాగా రెడీ వస్తారు, నన్ను బాగా రెడీ చేయ మమ్మీ. అవునా బంగారు తల్లి? సరే నిన్ను అచ్చు సరస్వతి దేవిలా రెడీ చేస్తా పదా. అబ్బా ఇప్పుడు అచ్చం సరస్వతి దేవిలా ఉంది నా కూతురు. అవునా మమ్మీ? వావ్, థ్యాంక్ యూ మమ్మీ. సువి, ఈరోజు మీ స్కూల్లో సరస్వతి దేవి పూజ ఉంది కదా, నేను బాగా రెడీ చేస్తారా? సూపర్ సువి. ఏంటి మమ్మీ, సరస్వతి పూజ అంటే అందరూ శారీస్ కట్టుకొని వస్తారు, నువ్వేంటి సింపుల్ గా ఫ్రాక్ వేసి రెడీ చేసావు? నాకంత టైం లేదురా, ఇవాళ మా ఆఫీస్ లో కూడా సరస్వతి పూజ ఉంది. నేను కూడా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి, బట్ చూడు నాకు టైం లేక నేను ఎలా రెడీ అవుతున్నాను. ఓ మమ్మీ, నువ్వు ఎప్పుడు ఇంతే. ఏంటి ఈ వర్క్స్ లో పడి సువిక్షను సరిగ్గా పట్టించుకోలేకపోతున్నా. ఈ రోజు ఏం వండుదాం? అమ్మో, రాత్రి ఇంత అన్నం మిగిలిందా? ఇది పడేయాలంటే ఇప్పుడు నా మనసు ఒప్పదే. ఇప్పుడు ఏం చేద్దాం? యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు ఉంటాయిగా, చూసి ఏదో ఒకటి చేసేద్దాం. చెద్దన్నంతో ఉడుకుడుకు రెసిపీ. వావ్ సువి, నేను ఒక కొత్త వంటకం చేసా, టేస్ట్ చూడు. సరేమ్మా. ఏంటి మమ్మీ ఇది? రైస్ బాల్ కిచిడి సువి, తిను. సూపర్ మమ్మీ. టైం 11:30 అయిపోయింది. 7:30 అయిందా? సువి లేచి ఫాస్ట్ గా రెడీ అవ్వు, టైం అయింది. సరే మమ్మీ. ఫాస్ట్ గా వేసుకొని వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. అబ్బాయి ఇప్పుడు కుక్ చేసే టైం కూడా లేదా, ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. పప్పు ఉంది, వేడి చేసి రైస్ చేస్తే సరిపోతుంది. బాయ్ మమ్మీ. బాయ్ రా. అమ్మో లేట్ అయిపోతుంది. మమ్మీ ఏమైనా గేమ్ ఆడదామా? సరే సువి, ఇవి కడిగేసి వస్తా. ఓకే మమ్మీ. నేనే గెలిచా. సర్లే కొట్టు. సార్ నాది పడింది. సువి నువ్వే గెలిచినట్టున్నావే. కూర మాడిపోయిందేమో. సెకండ్ రౌండ్ స్టార్టా? స్టార్ట్. మమ్మీ గేమ్ ఆడదాం రా. ఏం గేమ్ రా? యు నో ద. వేసేద్దాంలే. అబ్బాయి రోజు వర్క్ ఏమో పెండింగ్ పడిపోయింది, పాపతో టైం స్పెండ్ చేస్తూ. రేపు బాస్తో ఎన్ని తిట్లు తినాలో. అమ్మో లేదు, ఓవర్ నైట్ అయినా మేల్కొని వర్క్ చేయాల్సిందే. అబ్బసారం పని అయిపోయింది. సరే అమ్మా. ప్రవళిక ఈరోజు అందరం కలిసి అలా సరదాగా సినిమాకి వెళ్ళేసి బిర్యానీ తినేసి వద్దామా? డబ్బులు లేని టైంలో ఎందుకండి? ఆ బిర్యానీ ఏదో నేనే చేస్తా, టీవీ చూస్తూ తిందాం. డబ్బులు ఏముందిరా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. పాపకి చిన్న చిన్న ఆనందాలు కూడా తీర్చకపోతే ఇంకా సంపాదించి ఏం లాభం? సరే అండి, మీ ఇష్టం.
ఏ సినిమాకి వెళ్తున్నావా ప్రవళిక మూవీకి వెళ్దామా? ఎందుకండి, మన ఇంట్లోనే ఓటీటీ ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడే అందరం హ్యాపీగా చూద్దాం. అది కూడా కరెక్ట్. నేను టీవీ ఆన్ చేస్తాను, స్నాక్స్ తెచ్చి. రెడీ. మమ్మీ, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ తనకి దుబాయ్ నుంచి పౌడర్ తీసుకొచ్చాడంట. అది పూసుకుంటే నల్లగా ఉండే వాళ్ళు తెల్లగైతారంట. అయితే నాకు కొంచెం ఇస్తావా అంటే నేను ఇవ్వను, చాలా కాస్ట్లీ అనింది. అందుకే అర్జెంట్ గా నాకు కూడా ఒక కాస్ట్లీ పౌడర్ డబ్బా కొని. అయ్యో, నువ్వు అడిగితే కాదంటానా సువి? ఆగి ఇప్పుడే తెస్తా. కళ్ళు మూసుకో సువి, చెప్తాను నీ సంగతి. చూసుకో, ఇదే మన ఇంట్లో ఉన్న కాస్ట్లీ పౌడర్. సరిపోయిందో లేదో నీ మొహానికి? కాస్ట్లీ పౌడర్ అంట, కాస్ట్లీ పౌడర్. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి నీ కాళ్ళు విరుగుతాయి. మమ్మీ, అమెజాన్ లో మేకప్ కిట్ ప్రొడక్ట్స్ అయినా ఆఫర్ పెట్టారంట, టీవీలో చూపిస్తున్నారు. అవునా? అయితే అర్జెంట్ గా ఆర్డర్ చేసేద్దాం. నాకు కూడా మినీ మేకప్ కిట్ ఆర్డర్ పెట్టు మమ్మీ. చిన్నపిల్లవే, ఎందుకే నీకు అవన్నీ? ఇప్పుడు కాకపోతే నీ ఏజ్ వచ్చినాక వేసుకోమంటావా నాన్నమ్మ? ఇంత లేవు, నాకే ఎదురు చెప్తావా? నిన్ను కాపాడండి రాయ్. ఎస్, ఆఫర్లు ఉన్నప్పుడు కొంటే ఆ థ్రిల్లే వేరబ్బా. మమ్మీ, సువి వచ్చేసావా స్కూల్ నుంచి? లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసావు కదా? అవును మమ్మీ, కర్రీ సూపర్ ఉంది. ఎవరికి పెట్టకుండా నేను మొత్తం తినేసా. సరే, ఫ్రెష్ అవ్వు, నేను పాలు తీసుకొని వస్తాను. ఓకే మమ్మీ. తాగు. అర్ధములా? అవే రాయి. గుడ్ నైట్ సువి. ఏంటి మమ్మీ ఇంకా రాలేదు? సువి, సారీ సువి, లేట్ అయింది. పద. సువి, పాలు తాగు. పాలు తాగా హోంవర్క్ చేసుకో. 2-3 టైమ్స్ చెప్పినాను నేను. మమ్మీ, డౌట్. యాక్చువల్గా సార్ అది బాయ్. చెప్పు, డౌట్ ఏంటి? ఇక్కడ ఒక్క నిమిషం. హలో మ్యామ్, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు అన్న. రేపు నేను ట్యూషన్లో జాయిన్ చేస్తాను. ఓకే మమ్మీ. కాసేపు పడుకోవాలి, తలొస్తుంది. మమ్మీ, మమ్మీ, రేపు మా స్కూల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందా? నువ్వు డాడీ స్కూల్కి రావాలి. అవునా? సరే వస్తా. నువ్వు హోంవర్క్ చేసావా? లేదు మమ్మీ. సరే, బ్యాగ్ తెచ్చుకో, నేను చేపిస్తా. समय समय 5 में పొద్దున్నే చాయ్ బిస్కెట్ పడాలా బనాకో. మమ్మీ, ఈ రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వస్తావు కదా, లేదంటే మా సార్ తిడతాడు. ఎందుకు తిడతారు? మనం అక్కడ ఎంతో డబ్బు కట్టి చదివిస్తున్నాం. నిన్న అక్కడ ఎవరు ఏమీ అనరు, సరేనా? నేను ఆఫీస్ మధ్యలో మీటింగ్ వస్తాను. ఓకే? ఓకే మమ్మీ. ఏమో సార్, నాకు తెలీదు. ఓ షిట్, టైం అయింది, అర్జెంట్ గా వెళ్ళాలి. మమ్మీ, నాకు డాడీకి సండే హాలిడే కదా, మరి నీకెప్పుడు హాలిడే? అమ్మలకు హాలిడేస్ ఉండవు సువి. ఎందుకు మమ్మీ? మేము వారమంతా స్కూల్ కి వెళ్తామని రెస్ట్ తీసుకోమని సండే హాలిడే ఇస్తారు. అలాగే డాడీ కూడా. నువ్వు కూడా ఏదో ఒక పని చేస్తావు కదా రోజు, మరి నీకెందుకు హాలిడే ఉండదు? అదే సువి ఆడవాళ్ళ గొప్పతనం. మాకిన్ని బాధలు బాధ్యతలు ఉన్నా ఆ గడియారంలో ముళ్ళులా 365 రోజులు పని చేస్తూనే ఉంటాం. ఇంట్లో అందరికీ అన్ని మా చేత్తో చేస్తేనే మాకు తృప్తి, ఆనందం. దీనికి మించిన ఆనందం ఈ లోకంలో మాకు ఇంకొకటి ఉండదు. ఇవాళ సండే కాబట్టి ఇంట్లో అన్ని పనులు బంద్. ఎందుకండి? నువ్వు వీక్ మొత్తం మా కోసం ఇంట్లోనూ ఆఫీస్లోనూ కష్టపడుతున్నావు. నీకు మాత్రం రెస్ట్ ఉండట్లేదు. సో నీకేం కావాలన్నా ఈ రోజు నేను పాప చేసి పెడతాం. నువ్వు రానిలా కూర్చొని మాకు ఆర్డర్ ఇవ్వు. ఈ ఆఫర్ ఏదో బాగుంది, అస్సలు వదులుకోకూడదు. కాసుకోండి. ప్రవళిక, అక్క, మొన్న వడబింకి చీర తీసుకుంటావు, తీసుకున్నావా? రెండక్క చూపిస్తాను. పద. ఎంత నీట్గా సర్దుకుందో శారీస్. బాగుంది ప్రవళిక. రేపు ఊరెళ్తున్నావు కదా, బట్టలన్నీ సర్దేసుకున్నావా? సర్దుకోవాలక్క, ఇప్పుడే మొదలు పెట్టాలి. ఇంకా సరే, అయితే ప్యాక్ చేసుకో ప్రవళిక. ఆరెంజ్ కలర్ శారీ ఎక్కడుంది? ఉతకలేదా? ఉతికానే. ఇక్కడుంది. ఆఫీస్లో రేపు పార్టీ ఉంది, ఒక మంచి శారీ కట్టుకొని వెళ్ళాలి.
వైట్ కలర్ శారీ ఎక్కడుంది? ఓ ఫ్రైడే వేసుకున్నా అంటే సాటర్డే బాస్కెట్ లో ఉంది. అంటే ఇంకా వాష్ చేయలేదన్నమాట. ఓన్లే ఈ టాప్ మస్తు ఉంది. ఇది వేసుకున్నాం. ఏమంటే ఐరన్ చేయాలి. అబ్బా ఇందులో పింక్ కలర్ లెగ్గిన్ లేదే. సిల్వర్ కలర్ ఉంది కదా, వేసేద్దాం, సెట్ అయిద్దిలే. మనం ఏదేస్తే అదే ట్రెండ్. సువి పడుకోపో. మమ్మీ నాకు నిద్ర రావట్లేదు, నేను ఇంకొంచెం టీవీ చూస్తా. నైట్ ఎక్కువసేపు టీవీ చూడకూడదు సువి, కళ్ళకి మంచిది కాదు. మరి ఎలా మమ్మీ? సరే ఉండు, నీకు కథలు చెప్తూ పడుకోబెడతా. అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. అమ్మయ్య పడుకుంది. సువి లేట్ అయింది, ఫోన్ పక్కన పెట్టి పడుకో. ఇంకా నిద్ర రావట్లేదు మమ్మీ, ఇంకొంచెం ఫోన్ చూస్తే అప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుపోతాయి. ఇలాగే ఫోన్ ఎక్కువసేపు చూస్తుంటే త్వరలో 2 కళ్ళు పోతాయి. అప్పుడు ఇంకా బాగా చూసుకోవచ్చు ఫోను. ఎందుకు మమ్మీ ఊరికనే భయపడతావు? అల్లారా దారికి. సువి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. ఇగో నాన్న కేక్ తెచ్చారు. వావ్, హ్యాపీ బర్త్డే టు యూ. ఆపట్టు ఆపట్టు. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ డాడీ. ఈసారి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు మమ్మీ? గెస్ చెయ్యి. బార్బీ. ఎస్. టెరటటా. వావ్, థ్యాంక్ యూ మమ్మీ. వెల్కమ్ చిన్నుడు. ఏ హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. మా మమ్మీకి రోజు నా బర్త్డే అని గుర్తులేదు. మా మమ్మీకి గుర్తుందో లేదో, ఇంకా మర్చిపోయిందమ్మా. నీకు జన్మనిచ్చిందాన్ని నీ పుట్టినరోజు ఎలా మర్చిపోతాను రా. వావ్, హ్యాపీ బర్త్డే సువి. హ్యాపీ బర్త్డే సువి. హ్యాపీ బర్త్డే సువి. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. సువి బయటంతా ఆడుకొని వచ్చావా? వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుకోపో. అబ్బా ఇంటి కిందే ఆడుకున్నాం మమ్మీ, ఏం పర్లేదులే. నీ మొహం రోడ్ల మీద దిష్టి తీసిన నిమ్మకాయలు పడేసి ఉంటారు. ఎదురు మళ్ళకుండా చెప్పింది చెయ్యి. ఏంటి పిల్ల ఎలా పడుకుంది? సువి సువి లే. అందుకే బయట ఆడుకున్నాక కాళ్ళు కడుక్కోమంటాను. చూడు ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, ముందు దిష్టి తీస్తాను. ఓకే. తిరుగు. తగ్గిపోతుందిలే, పడుకో. ఈ హాట్ వాటర్ తాగునా? నాకు కూల్ వాటర్ కావాలి మమ్మీ. బయట క్లైమేట్ అస్సలు బాగాలేదు. నీకు అసలే ఏదైనా చాలా ఫాస్ట్ గా వస్తుంది. నీకేదైనా వచ్చిందనుకో ఆ తర్వాత పని మానేసుకొని నీ వెనకాల నేను తిరగాలి. అయినా నాకు కూల్ వాటరే కావాలి మమ్మీ. సరే కోల్డ్ వస్తే డాక్టర్ ఇంజెక్షన్ వేస్తారు, ఆ తర్వాత నీ ఇష్టం. మమ్మీ ఫస్ట్ హాట్ వాటర్ ఇక్కడ ఇవ్వు. అది అలారా దారికి. ప్రవళిక రండి పిన్ని, కూర్చోండి. చాలా రోజులకు వచ్చారు మా ఇంటికి. ఏం తీసుకుంటారు పిన్ని? ఏంటి నీ మేడ అంత బోసిగా ఉంది? మీ ఆయన ఏం చేపించలేదా నీకు? ఈ ఇల్లు కూడా అద్దిల్లు అనుకుంటా. మా ఆయన చూస్తే 5 ఏళ్ళకి ఇల్లు కొనేసాడు, బంగారం కూడా కొనిపెట్టాడు. నీకేంటో ఈ పరిస్థితి? పాపం. కూర్చో ఇలా. మాకున్నంతలో మేము చాలా ఆనందంగా ఉన్నాం పిన్ని. ఇలా మా ఇంటికి ఎవరైనా వస్తే నవ్వుతూ మర్యాద చేస్తాం, కానీ ఇలా ఎవరిని వేలెత్తి చూపించాం. అది మా సంస్కారం. పెద్ద గొప్ప గొప్ప సంస్కారాలన్నీవి. ఏం చేయలేం. ఏంటి ఇంత పెద్ద ఇంట్లో మీ ముగ్గురే ఉన్నారా? అత్తమ్మా. అబ్బో, పెద్ద టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, సొంత మిల్లు. మీ పనే బాగుంది కదే. ఇన్నేసి వస్తువులు కొంటున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో? ఏంటో అంటున్నావు అత్త? ఏం లేదే, అన్ని చాలా బాగున్నాయి అంటున్నాను. ఏం చేస్తున్నావు మమ్మీ? అదేంటి అప్పుడే వచ్చేసావు? ఈరోజు సాటర్డే మమ్మీ, హాఫ్ డే. నువ్వు మర్చిపోయి క్యారేజ్ పెట్టేసావు, నేను అలాగే తీసుకెళ్లిపోయా. అయ్యో మర్చిపోయానే. సరే ఏంటివన్నీ? ఇవన్నీ నా పాత చీరలు, డ్రెస్సులు. నీకు ఫిట్ అయ్యేలా కుడుతున్నా. ఇక నుంచి నువ్వు ఇంక రోజు ఒక డ్రెస్ వేసుకోవచ్చు. ఏందా పిచ్చి సిస్టర్లు. మమ్మీ మన ఇద్దరికి నైట్ డ్రెస్సులు కొంటా అన్నావు. అదే చూస్తున్నారా? ఇవేవో ట్విన్నింగ్ డ్రెస్సెస్ అంట. ఇవి ఆర్డర్ చేద్దాం. మొన్నే కదా ఇద్దరు కలిసి అన్ని బట్టలు కొన్నారు. అవి బట్టలండి, ఇవి నైట్ డ్రెస్సులు. మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. సువి షాప్కి వెళ్ళి లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ తీసుకురా. అబ్బా మమ్మీ నేను ఆడుకోవడానికి వెళ్తున్నా, నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. నా బంగారం కదా, వంటకు లేట్ అవుతుంది. కావాలంటే ఇందులో కమిషన్ 5 రూపీస్ ఇస్తా, తీసుకో.
తెచ్చావా? తెచ్చామా? ఏంది గుండ్లు రాసి గుడ్లు తీసుకొచ్చావు? నువ్వు అవే రాసావుగా మమ్మీ. నీ మొహం షాప్ కి వెళ్ళి మార్చుకుని రాపో. అబ్బా మళ్ళీనా? 5 రూపీస్ వద్దా? అమ్మా. ఏంటండి ఒక సైజ్ ఆర్డర్ చేయమంటే ఇంకో సైజ్ ఆర్డర్ చేశారు? అయ్యో చూసుకోలేదురా, ఇంకోటి ఆర్డర్ పెడతాలే. ఇంకోటి దేనికి? ఇది రిటర్న్ పెట్టండి. అది నాన్ రీఫండబుల్ రా. అన్ని ఇలాంటి పనులే చేశారు మీరు. డబ్బులు బాగా ఎక్కువ అయిపోయినాయి. ఇప్పటి నుంచి మీకు ఏం చెప్పను ఆర్డర్ పెట్టమని నేనే పెట్టుకుంటా. పట్టుకొని తిరిగారా? లోపలికి రాండ్రా. చెప్పండి రా, ఏం తీసుకుంటారు? హ్యాపీ చిన్నార్. టీ పర్లేదురా. ప్రవళిక, మా ఫ్రెండ్స్ టీ తీసుకురా. ఉన్న పాలన్నీ సువికి ఇచ్చేసా, మిగతా తోడు పెట్టేసా. ఇప్పుడు ఎలా? సరే అండి. ఏ సువి ఇట్రా, ఈ గ్లాస్ లో కింద టక్క దగ్గర పాలు తీసుకురా, సైడ్ కి పెట్టుకో. త్వరగా వెళ్ళు. అక్క అవే చేత్తో స్నాక్స్ కూడా. ఇప్పుడే తెస్తాను. ఇలా తినే దున్నపోతులో బలిచాడు, కానీ బుర్ర పెరగలేదు. అక్క పెరి పెరి పడలేదా? లేదు, పాన్స్ పౌడర్ ఉంది, తమ్మంటారా? రోల తీరింది నాకు. వద్దు లెక్క, ఇదే బాగుంది. ఏంటండి మీ చుట్టాలు సడన్ గా వచ్చారు? నాకేమో ఇంకో ఆఫీస్ వర్క్ అవ్వలేదు. వాళ్ళకి భోజనాలు పెట్టుకుని పంపిస్తే మనకు మాట రాదు. ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకు. వాళ్ళకి రెగ్యులర్ భోజనం కాకుండా మన ఊళ్ళో దొరికి ఫేమస్ ఐటమ్ తెప్పిస్తున్నా అని చెప్పి ఆర్డర్ చేసి మేనేజ్ చేద్దాం. మీరు సూపర్ అండి. ఏమైంది సువి? అది ఆడుకుంటుంటే కింద పన్నా మమ్మీ. ఇదొక తొలగింది. అయ్యో ఎంత రక్తం వస్తుంది సువి, చూసుకోవాలి కదా. నీకేమైనా ఎలా చెప్పు. ఉండు, పద పెద్ద హాస్పిటల్కి వెళ్దాం. ఈ భయం దెబ్బ తగిలించుకునే ముందు ఉండాలి. ఏం కాదు, టాబ్లెట్స్ ఏమంటా. పదా, ఆపండి అన్న. అయ్యో పాపకు ఒళ్ళంతా కాలిపోతుంది. అమ్మో 100 ఉంది, అర్జెంటుగా డాక్టర్ కాల్ చేయాలి. హలో డాక్టర్. అలాగే డాక్టర్. ఆ టాబ్లెట్ సరిపోతుందా? పట్టు, పడుకో, ఇంకట్లా పడుకో. తగ్గిందో లేదో. అమ్మయ్య తగ్గిందిలే. సువి, ఈరోజు పండగ కదా, నీకు 4 పెట్టి స్నానం చేస్తా. పదా. వద్దు మమ్మీ ప్లీజ్. ఈరోజు నువ్వేం చేసినా నేను వదిలే ప్రసక్తే లేదు. పదా పదా, పట్టుకో. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ శివరాత్రి. రేపు ఫంక్షన్ ఉంది. ఫేస్ అంతా టాన్ అయిపోయింది. హెయిర్ కూడా చాలా రఫ్ అయిపోయింది. అర్జెంటుగా పార్లర్కి వెళ్ళాలి. మమ్మీ ఎక్కడికి వెళ్తున్నావు? పార్లర్కి వెళ్తున్నానే. నేను కూడా వస్తా మమ్మీ. పార్లర్కి నువ్వెందుకే? టీవీలో చూసా, ఒక పాప బేబీ కటింగ్ చేయించుకుంది. అలా నేను కూడా చేయించుకుంటా. ఇక్కడ మేము జుట్టు లేక ఏడుస్తుంటే నువ్వు ఉన్నది కట్ చేస్తా అంటున్నావు చూడు. ఏం అవసరం లేదు, నువ్వు ఇలాగే సూపర్ ఉన్నావు. నువ్వు ఇంట్లో ఉండి నేను వెళ్ళొస్తా. అమ్మా ప్రవళిక. ఎవరండి? ఏమ్మా నన్ను గుర్తుపట్టావా? మీరు? అదేనమ్మా, మీ అమ్మ వాళ్ళ పెద్దమ్మ తమ్ముడి బామర్ది వాళ్ళ చిన్న కొడుకు మావగారి చిన్నల్లుడికి రెండో మావయ్యని. నన్నే మర్చిపోయావా? ఓ సరే, లోపలికి రండి. ఇల్లు బాగుంది. ఏం తీసుకుంటారు? ఏమొద్దమ్మా, మీ అమ్మాయా? అవునండి. బాగుంది. ఇలా రా నాన్న. వచ్చేటప్పుడు చాక్లెట్స్ ఇద్దామని మర్చిపోయాను. ఇదిగో ఈ డబ్బులతో నచ్చిన చాక్లెట్స్ తెచ్చుకో. అయ్యో చిన్నపిల్లకి డబ్బులు ఎందుకండి? ఏ తీసుకుందు. పర్లేదులేమ్మా, నేనేమైనా బయట వాడినా తీసుకోనా అన్న. ఇక్కడదా. వెళ్ళొస్తానన్నయ్య. ఉంటా తమ్ముడు, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు. ఈ 2000 తీసుకుని ఏదైనా డ్రెస్ వద్దులే అన్నయ్య, ఉంచుకో. నీ దగ్గర నాతో ఉన్నాయి. వద్దన్నయ్య, ఉన్నాయి. పర్లేదన్నయ్య, నాతో ఉన్నాయి. నేను చీర కొంటా అంటే 1000 రూపాయలు కూడా ఇప్పుడు. ఇప్పుడు తమ్ముడికేమో 2000 అంట. ఈయన తీసుకోనడం, ఆయన వద్దనడం. పోనీలే మరిది గారు, తీసుకోండి. నిజంగా చెప్తా. నాకు జాకెట్ అర్జెంట్ కావాలి, ఎప్పుడు కాళ్ళు ఇస్తారు? ఒక 3 రోజులు పడుతుందమ్మా. అక్క నాది ఎల్లుండి బర్త్డే ఉంది, వెంటనే ఇచ్చేస్తారు కదా? మీకు కూడానా? మీకు వద్దంటే చెప్పండి, ఇంకో దగ్గర కుట్టించుకుంటా. లేదులేమ్మా, అయిపోతుంది. ఇచ్చే. ఇదిగో అమ్మా. అదేంటి డబ్బులు తక్కువ ఇచ్చారు? తక్కువ ఇవ్వడం కాదు, మీరే నాకు లేట్ గా ఇచ్చారు. ఏంటో వీళ్ళు అర్జెంట్ అంటారు, డబ్బులు తక్కువ ఇస్తారు. ఈ 3 days లో ప్రాజెక్ట్ డెడ్ లైన్. ఏం చేస్తారో నాకు తెలియదు, ఎలా మేనేజ్ చేస్తారో తెలియదు. ఒక్క ఇష్యూ కూడా లేకుండా వర్క్ అంతా కంప్లీట్ అవ్వాలి. కట్ చేశారు.
అక్క అక్క రారా తమ్ముడు, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అక్క. కానీ అక్క దగ్గర నసుకుతున్నావు ఏంటి? ఏమైందిరా? నేను చేసే వ్యాపారంలో చాలా లాస్ వచ్చిందక్క. ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చానక్క, ఏమైనా సహాయం చేస్తావేమో అని. మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందిరా. సర్లే ఉండు, ఇవి పెట్టుకోరా, బావకు నేను ఏదో ఒకటి చెప్తానులే. థ్యాంక్స్ అక్క. పర్లేదురా తమ్ముడు. చూడరా, నీకు ఈ జాబ్ చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా అమ్మ నాన్న కోసమైనా చెయ్యి. బయట అందరు జాబులు లేక ఏడుస్తున్నారు. నేను ఉత్తిగా ఇంటర్వ్యూ కూడా లేకుండా మా హెచ్ఆర్ అండ్ మేనేజర్తో మాట్లాడి జాబ్ సెట్ చేశాను. నా పరువు దీకు, బుద్ధిగా పని చేసుకో. అలాగే అక్క. నువ్వు సంపాదించుకుని ఆ డబ్బుతో ఆ బిజినెస్ ఏదో చేసుకో, అంతేగాని డబ్బు కోసం అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టకు. సరే అక్క. సువిధా, టైం అయింది, అన్నం పెడతా. నాకు ఆకలి లేదు మమ్మీ. టైం 1 అవుతుంది, భోజనం పెడతారా సువి? ఇంకాసేపు ఆడుకున్నాక తింటా మమ్మీ. అమ్మా అలసటగా ఉంది, కాసేపు పడుకుంటా. మమ్మీ ఆకలి ఆకలి, అన్నం పెట్టు. బా, నేను ఎన్నిసార్లు అడిగినా తినానంటావు. నేను కరెక్ట్ గా అలసిపోయి నిద్రపోయడానికి నన్ను లేపుతావు ఆకలి ఆకలని. నిన్న అసలు ఏం పిల్లలో ఏంటో. సువి, త్వరగా డిన్నర్ చేద్దురా, లేట్ అయితే అరగదు. నాకు ఎగ్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా మమ్మీ. నువ్వు ఎప్పుడు ఇంతే, నేను తినను. మమ్మీకి చాలా వర్క్ ఉంది నాన్న. రేపు నీకు ఇష్టమైన చికెన్ కర్రీ చేసి పెడతా, సరేనా? అయితే నేను రేపటిదాకా ఏం తినను. నువ్వు ఇలా మాట వినవు, ఉండు. ఇలారా, నువ్వు ఈరోజు బాగా తిను, రేపు నేను చేసి పెడతా, ఓకే? బంగారు మా సువిక్ష, తిను. ఏమైంది ప్రౌలిక, డల్గా ఉన్నావు? అది పక్కింటి ఆవిడకి మొన్న చేసిన కూర గిన్నెలో వేసి ఇచ్చానండి. అయితే ఆవిడేమో ఇప్పుడు ఆ గిన్నె కనిపించట్లేదు అంటుంది. దాందేముంది, పోనీలే, గిన్నే కదా. గిన్నె కదనా, అది మా పుట్టింటి నుంచి తెచ్చుకుని ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ గుర్తుగా దాచుకున్నా. మొన్న కంగారులో తెలియక ఆ గిన్నెలోనే వేసిచ్చా. ఆమెమో ఇప్పుడు ఆ గిన్నె కనిపించట్లేదు అంటుంది, మీరేమో పోనీలే అంటున్నారు. అంతేలేండి, మీ వలిసి బంగారం, మా వలిసి సింగారం. నేనేమన్నాను ఇంతలా ఫీల్ అవుతుంది? ఎక్కడ పెట్టా? ఇక్కడ కూడా లేదే. ఇదేనా? ఏంటి మమ్మీ వెతుకుతున్నావు? ఇక్కడ నా బుక్ ఒకటి ఉండాలి, అది కనిపించట్లేదు. ఇప్పుడు అది మొన్న ఆడుకునేటప్పుడు చినిగిపోయిందని చెప్తే ఇంకా నా పని అంతే. అది డాడీ తీసారనుకుంటా మమ్మీ. నా వస్తువులు ముట్టుకోద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరీనా. చెప్తాగు మీ డాడీ సంగతి. అయ్యో డాడీ పాపం. మమ్మీ ఈ రోజు ఒక్కరోజు స్కూల్ కి వెళ్ళండి మమ్మీ ప్లీజ్. ఏం అవసరం లేదు, హాఫ్ డేనే కదా, వెళ్ళు. కొంచెం ఫీవర్ గా ఉంది మమ్మీ, కాల్ చూడు. నీ నాటకాలు నాకు తెలుసు. ఈ రోజు స్కూల్ ఎగ్గొడితే నెక్స్ట్ 2 days హాలిడేస్ కదా, టోటల్ 3 days హాలిడేస్ వస్తాయని ప్లాన్ వేసావు, అంత లేదు. కావాలంటే టాబ్లెట్ ఇస్తే వేసుకొని స్కూల్కి వెళ్ళు, అంతేగాని స్కూల్ ఎగ్గొట్టే ప్రసక్తే లేదు. తిరగో. సువి, రేపు మామయ్య పెళ్లి ఉంది, స్కూల్ మానేసేయి. రేపు ఎగ్జామ్ ఉంది మమ్మీ, ఎలా మానేమంటావు? ఏం పర్లేదు, మళ్ళీ పెట్టమంటాలే, ఇదేం ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. అబ్బా కష్టపడి చదివా మమ్మీ, ఇప్పుడు మానేస్తే మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చదవాలి. పైగా నేను ఒక్కదాన్ని కూర్చొని రాయాలి. మామయ్య పెళ్లి అంటే స్కూల్ ఎగ్జామ్స్ అంటావు, స్కూల్ మానేస్తున్నావు, మనం పెళ్లికి వెళ్తున్నాం అంతే. మేము స్కూల్ మానేస్తామంటే ఒప్పుకోరు, అదే మేము స్కూల్ కి వెళ్తామంటే వద్దంటారు. ఏంటో ఈ మమ్మీలు. సువి, రేపు మనం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ రేపు నాకు స్కూల్ ఉంది, మర్చిపోయావా? ఏం పర్లేదు, లీవ్ పెట్టు. లేదు మమ్మీ, మా స్కూల్లో రూల్స్ అన్ని మార్చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ మానేయడానికి లేదు. ఎన్ని డేస్ లీవ్ పెడితే అన్ని డేస్ ఫైన్ వేస్తారు. ఏంటో ఈ పిచ్చి రూల్స్, డబ్బులు దుబ్బడానికి ఏవేవో చేస్తారు. అవన్నీ నేను చూసుకుంటా, మీ సార్తో నేను మాట్లాడతాను, వెళ్ళి లీవ్ లెటర్ అయిపో. ఓకే మమ్మీ. రామ్మా, ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగిందమ్మా. నువ్వేంటి ఇలా అయిపోయావు? సరిగ్గా తింటున్నావా? అల్లుడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా లేదా? ఏమైనా ఉంటే చెప్పమ్మా, నీలోనే దాచుకోవద్దు. ఏముంటుందమ్మా దాచుకోవడానికి, ఏది ఎలా ఉన్నా కూడా మా ఆయన నన్ను మహారాణిలా చూసుకుంటారు. నాతో ఏ పని కూడా చేయించారు. నాకే ఇంట్లో బోర్ కొట్టి మిషన్ కుడుతున్నాను, ఆయన అది కూడా మా నేను రోజు తిడతారు. మరేంటి ఇంట్లో డబ్బులు చాలక మిషన్ కుడుతున్నావని అందరు అంటున్నారు? అవన్నీ గాలి మాటలు. నువ్వు ముందు ఇంట్లోకి రా, ఫ్రెష్ అప్ గా భోజనం పెడతా. అయినా అల్లుడు అంత పెద్ద ఉద్యోగం చేస్తూ సంపాదిస్తుంటే నీకెందుకే జాబులు, తలకాయ నొప్పులు? హాయిగా పిల్లలతో కాలక్షేపం చేయక. అమ్మా, ఇంకా పాత రోజుల్లో మొగుడు మాత్రమే పనికి వెళ్ళాలి, ఆడది ఇంట్లోనే పని చేయాలనే ఆలోచన ఏంటమ్మా? భర్తలో భార్య సగం అంటారుగా, అలాగే మేమే పనిలో అయినా సగం సగంగానే చేసుకుంటాం. రెంట్కు 7,000, పాలవాడికి 3,000, కరెంటు బిల్లుకి 1,200. ప్రౌలిక ఏంటండి? ప్రౌలిక, ఇదిగో ఈ నెల పాలవాడికి 3,000, రెంట్కి 7,000, కిరాణా షాప్కి 2,000 పెట్టాను, అన్ని క్లియర్ చేసి. అలాగేనండి. అన్ని ఖర్చులు పోగా ఈ నెల 3,000 మిగిలాయి. పాత బాకీలు ఏమైనా ఉంటే కట్టేయి. అలాగే 500 నీ ఖర్చులో కొంచుకో. అయ్యో నాకెందుకండి, నేనేం చేసుకుంటా. మీ దగ్గరే ఉంచండి, నాకు ఏదైనా కావాలంటే మిమ్మల్ని అడిగే తీసుకుంటా. సరే నీ ఇష్టం. సువి,
చెప్పు డాడీ. సువి ఇదిగో ఈ మంత్ నీ పాకెట్ మనీ 20 థ్యాంక్ యూ డాడీ. నా పాకెట్ మనీ అంతా ఈ కిడ్డీ బ్యాంక్ లో దాచుకుంటా. అయ్యి వామ్మో, ఈ మంత్ కరెంట్ బిల్ 4000 వచ్చిందండి. అవును, మనకి ఏసీ లేకుండా నిద్ర పట్టట్లేదు, అందుకే చలికాలం కూడా ఇంత కరెంట్ బిల్ వస్తుంది. అయినా మనం కొంచెం ఖర్చులు తగ్గిస్తే చాలా బెటర్ అండి, లేకుంటే సేవింగ్స్ చేయడం చాలా కష్టం. అవును, నువ్వు ఆర్డర్స్ పెట్టడం తగ్గిస్తే ఇంకా సేవ్ చేయొచ్చు. అయినా నా ఆర్డర్స్ వల్ల ఏం కాదు, మీరు ఇంట్లో ఎక్స్ట్రాగా చేసే ఖర్చుల గురించే చెప్తున్నా. ఎప్పుడు నా ఆర్డర్స్ మీద మీ కళ్ళు. ఏం ప్రవళిక పని చేసుకుంటున్నావా? అయ్యో లేదు పిన్ని గారు, ఆడుకుంటున్నాను. ఈ మధ్య బాగా ఎటకారం ఎక్కువైందిలే అమ్మాయి నీకు. నా ఎటకారం ఏముందిలే, మీరు మాత్రమే ఉప్పు కారాలు పప్పుల కోసమేగా వచ్చింటారు, అంతేగా. ఎంత చలాక పిల్లవు. ఇందులో కొంచెం కందిపప్పు, ఇందులో కొంచెం మినపప్పు ఇయ్యమ్మా. ఈ కప్పులు ఏం సరిపోతాయి పిన్ని, ఇంకొంచెం పెద్ద కప్పులు తేవాల్సింది. పర్వాలేదులే, ఈ పూటకి సరిపెట్టుకుంటా. ఇవ్వండి. ప్రవళిక, మొన్న ఏదో మీరు ఆర్డర్ పెట్టుకున్నారంటగా, అది చూసి మా పిల్లలు అదే కావాలని గోల చేస్తున్నారు. అదేదో మాకు కూడా ఆర్డర్ పెట్టమ్మాయి, డబ్బులు ఇస్తాను. అలాగే అత్తగారు, ఇప్పుడే ఆర్డర్ పెడతా. ఏవండి, మన పెళ్లి రోజు వస్తుంది కదా, ఈసారి ఏమైనా ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు తీసుకుందామండి. ఏం తీసుకుందాం, నువ్వే చెప్పు ప్రవళిక. సమ్మర్ వస్తుంది కదా, ఎలాగో మన ఇంట్లో కూలర్ పాడైంది, ఫ్యాన్లు కూడా అంతంత మాత్రమే తిరుగుతున్నాయి. పాప సరిగ్గా గాలి లేక నైట్ నిద్రపోవట్లేదండి. తక్కువలో ఏదైనా సెకండ్ హ్యాండ్ ఏసీ తీసుకుందామా, ఎలాగో ఎండలు వస్తున్నాయి కదా. ఏసీయా తీసుకొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు అంటే. మీరేం కంగారు పడకండి, నాకు తెలిసిన ఆవిడ చిట్టి వేస్తుంది. మనం పాట పాడి చిట్టి డబ్బులతో కొనుక్కొని మెల్లిగా కట్టుకుందాం. సరే, అలాగే చేద్దాం. ప్రవళిక, నాకు ఐడియా వచ్చింది. మనం లోన్ అప్లై చేసి పైన ఒక ఫ్లోర్ వేసి 2 పోర్షన్లు కట్టి రెంట్కి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ఈఎంఐలు కడుతున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఖర్చు? అవన్నీ మనం ప్లాన్ చేసుకుందాం. మనకు వచ్చిన రెంట్ ఇంకా ప్రాఫిట్ ఎలా తీసుకురావాలో నేను ప్లాన్ చేస్తాను. సరే, మీ ఇష్టం. ఏంటి ఇది? మ్యాథ్స్ లో 50కి 49 వచ్చాయి, సైన్స్ లో 46 వచ్చాయి, ఇంగ్లీష్ లో 45 వచ్చాయి. నిన్ను ఇంత కష్టపడి చదివిస్తుంటే నువ్వు తెచ్చుకున్న మార్కులు ఇవా? మ్యాథ్స్ లో 1 మార్క్ తగ్గింది కదా మమ్మీ. అవునా, సరే అయితే రేపటి నుంచి టీవీలో బొమ్మలు చూసే టైంలో 1 అవర్ కట్ చేస్తా, ఓకేనా? 1 అవరే కదా, ఏం కాదులే. ఎందులోనూ 50 out of 50 రాలేదు. సో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు పోయాయో చూసి నీకు ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ కట్. హిందీలో 8 మార్క్స్, సో నీకు 8 days నో గేమ్స్. సైన్స్ లో 5 మార్క్స్, సో 5 days నో చాక్లెట్స్. మ్యాథ్స్ లో 1 మార్క్, సో ఒక రోజంతా టీవీ బంద్. ఇంకా నిన్ను స్ట్రిక్ట్ ట్యూషన్ లేయడమే కరెక్ట్. ఏంటి సువి అలా ఉన్నావు? మ్యాథ్స్ లో 1 మార్క్ పోయింది మమ్మీ, లేదంటే 50 out of 50 వచ్చేవి. ఈసారి కూడా నువ్వు ఇచ్చే గిఫ్ట్ మిస్ అయింది. పోనీలే, నెక్స్ట్ టైం ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేసిరా, ఈసారి పక్కా 50 మార్క్స్ వస్తాయి. అప్పటి వరకు చిన్న గిఫ్ట్ తీసుకో. మమ్మీ, నాకు ఒక 10 రూపీస్ ఇవ్వు. నీకెందుకు 10 రూపీస్ ఇప్పుడు? నాకు లేస్ ప్యాకెట్ కావాలి, షాప్ కి వెళ్ళి తీసుకుంటా. 10 రూపీస్ కి ఎన్ని 2 రూపీస్ కాయిన్స్ వస్తే 10 అవుతుంది, ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ వస్తే 10 అవుతుందో చెప్పు, అప్పుడు ఇస్తా. అవన్నీ నాకు ఇప్పుడు తెలియదు మమ్మీ, నాకు ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఇలా కాదు, ఉండు నీ సంగతి చెప్తా. పోనీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ చెప్పు, అప్పుడు నీకు డబ్బులు ఇస్తా. ఇది 10 రూపీస్ నోట్ ఒకటే ఉంది, ఇవి కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదే మమ్మీ. అక్కడ 9 ఉంది. గుడ్, ఈ 2 రూపీస్ కాయిన్ తీసుకొని వెళ్ళి కొనుక్కోపో. ఏసువి, పేమెంట్ అవ్వట్లేదా అమ్మా? అవును మమ్మీ. నేను పనిలో ఉండి ఒకసారి అనవసరంగా నీకు చెప్పా పేమెంట్ ఎలా చేయాలో, ఆర్డర్ ఎలా చేయాలని. అప్పటి నుంచి సైలెంట్ గా ఫోన్ తీసుకోవడం, చాక్లెట్లు ఐస్ క్రీమ్లు ఆర్డర్ చేసుకోవడం. అందుకే యూపీఐ పిన్ మార్చేసా, ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకుంటో చూస్తా. స్వామి సువి, కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెడిచి దేవుని చూస్తూ దండం పెట్టుకోవాలి. సరే మమ్మీ. దేవుడా, మాకున్న కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించు, లేకుంటే ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని మాకు ప్రసాదించు. ఒక కొబ్బరికాయ ఇవ్వండి. భగవంతుడా, ఈ ఉద్యోగం వల్ల ఇంట్లో పూజ చేయడానికి, రెగ్యులర్గా గుడికి రావడానికి కుదరట్లేదు. మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే అది నీ వల్లే. అలాంటిది నీకు సేవ చేయడానికి కూడా నాకు వీలు కుదరట్లేదు. నన్ను క్షమించు స్వామి. నీ ఆశీస్సులతో మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామి. ఆ ప్రమోషన్ ఏదో త్వరగా వస్తే నీ పేరును ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేస్తా. సువి, కొబ్బరి తీసుకో. ఏమైంది సువి, ఎందుకు ఏడుస్తున్నావు? హోంవర్క్ సరిగ్గా చేయలేదని మా ట్యూషన్ టీచర్ కొట్టారు మమ్మీ. అవునా? పద, మీ ట్యూషన్ టీచర్ సంగతి చెప్తా.
ఏంటండి మా అమ్మాయిని కొట్టారంట? చదవకపోతే కొట్టుకున్న ముద్దు పెట్టుకుంటారా? అవునా? అయితే నా పేరు చెప్పి ఇంకా 2 ఎక్స్ట్రా దెబ్బలేయండి. అలాగే అండి. కావాలంటే హోంవర్క్ చెబితే నైట్ అంతా ఇక్కడే కూర్చోబెట్టండి. అలాగే చేద్దాం. ఏమైంది సువి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ట్యూషన్ టీచర్కి ఏం రాదు మమ్మీ. నేను రేపటి నుంచి ట్యూషన్ కి వెళ్ళను. ఎందుకురా, ఏమైంది? ఏం డౌట్ అడిగినా గూగుల్ చేసి చెప్తుంది. అదేదో నేనే చేసుకుంటా కదా. దానికి ఎందుకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ట్యూషన్ కి పంపించడం? ఓ, నీకు అంత తెలివితేటలు వచ్చేసాయా? సరేలే, సిటీలో టాప్ బెస్ట్ ట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని అక్కడ జాయిన్ చేస్తా. ఓకేనా? ఓకే మమ్మీ. నేను తీసి పెడతాలేను మమ్మీ. అబ్బో, తీసుకో మమ్మీ. కాకా పట్టించాలి గానీ విషయం ఏంటో చెప్పు. అదేంటి మమ్మీ అలా అంటావు? పెట్టింది తింటున్నావు, తిన్న ప్లేట్ తీస్తున్నావు, వాటర్ బాటిల్స్ పడుతున్నావు, అడగకుండానే రిమోట్ ఇస్తున్నావు. ఇన్ని పనులు చేస్తున్నావు అంటే ఏదో కాకా పడుతున్నావు అని నాకు తెలుసు. ఇంతకు మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు సూపర్ ఇంటెలిజెంట్ మమ్మీ. అది స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని ఆన్సర్ షీట్స్ పైన సైన్ చేయించుకురమ్మన్నారు మమ్మీ. లేదంటే పనిష్మెంట్ ఇస్తారంట. అది మ్యాటర్. పేరెంట్స్ సైన్ చేయించుకురమ్మన్నారా? చెప్తా నీ సంగతి. మార్కులు తక్కువ తెచ్చుకుంటావా? వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. మమ్మీ, నీకు నేనంటే చాలా ఇష్టం కదా. నేను ఏం అడిగినా నువ్వు నో అని చెప్పావు కదా. ఇంతకీ మేడం గారికి ఏం కావాలో? స్కూల్లో 3 days ట్రిప్ ఉంది మమ్మీ. మా మమ్మీ ఒప్పుకుంది, నేను పంపిస్తుంది అని చెప్పేశా. 3 days-ఆ? నిన్ను వదిలి ఉండలేను. అమ్మో, నేను ఒప్పుకోను. నువ్వు ఇలా అంటావని డాడీకి కూడా చెప్పేశా. ఓకే అనేసి డబ్బులు కూడా కట్టేశారు. నువ్వు ఓకే అనాల్సిందే. ఇది చూడండి అక్క, లేటెస్ట్ మోడల్. ఈ చీర ఎంతకి ఇస్తావక్క? 1000 రూపాయలమ్మా. నేనేం ఊరికి కొత్త కాదక్క, చూసి చెప్పు. ఎంత ఇస్తారమ్మా మీరు? 400 ఇస్తా. అవదమ్మా. పాయితే. అదేంటి మమ్మీ అలా వచ్చేస్తున్నా? ఆమె పిలుస్తా చూడు. ఓమ్మా రామ్మా, తీసుకుందిరా. రారా. ఎంతిది? 1000 రూపీస్. ఏంటి ఇంత రేట్ చెప్తున్నారు? నిజంగా అంతే ఉంటుందా? ఆయన మనకు బేరాలు ఆడడం ఎక్కడొచ్చు. ప్యాక్ చేయండి. అయింది చూడమ్మా. ఎంత పెద్ద ఈ పండ్లు? 21, 53 అమ్మా. ప్యాక్ చేయండి. ఇదిగో పెద్ద డబ్బులు. ఏంటో నా మొహమాటానికి కవర్ కూడా అడగలేకపోయినా. ఏవండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. బియ్యం కూడా ఎంతో లేవు. ఆయిల్ కూడా అయిపోవచ్చిందండి. అదేంటి మొన్నేగా అన్నీ తీసుకొచ్చా? అప్పుడే అయిపోయా. బయట సరుకులేని మండిపోతున్నాయి ప్రవళిక. మొన్న ఇంకా నయం, లాస్ట్ ఇయర్ అనలేదు. లాస్ట్ మంతే కదండి అన్ని లెక్కలేసుకుని కొంచెం కొంచెంగా తీసుకొచ్చాం. అప్పటికి పొదుపుగా రోజుకి ఒక్క కూరే ఉండి ఇన్ని రోజులు లాక్కొని వచ్చా. అప్పుడే అయిపోయా అంట. సర్లే, ఏదో సరదా కన్నాను. మంతేనే కదా ప్రవళిక. ఒక 2 days కొంచెం మేనేజ్ చేసి ఏదో ఒకటి ఉండే అడ్జస్ట్ అయిపోదాం. సర్లేండి, ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. 5000 కొంచెం కష్టమేనే. మంత్ ఎండ్ కదా. శాలరీ వచ్చేదాకా ఆగుతా అంటే అప్పుడు పంపిస్తా. మమ్మీ మొన్నట్లాగా బయట నుంచి ఏదన్నా ఆర్డర్ పెట్టు మమ్మీ ప్లీజ్. మంత్ ఎండ్ కదా నాన్న, కొంచెం డబ్బులు చూసి ఖర్చు పెట్టాలి. శాలరీ రాగానే నీకు ఇష్టమైనవని కొని పెడతా, సరేనా? ఇప్పటికైతే ఇంట్లో ఉన్నవి తినేసే ప్లీజ్, బంగారం కదా. ఓకే మమ్మీ. నన్నే తిడతాడా? ఎంత చేసినా అంతే వీళ్ళకి. సువి, ఇక్కడ టీ పెట్టాను. నాకు టీ ఏంటి? పాలు తప్ప ఏమీ ఇవ్వదు కదా. సువి, ఆఫీస్ కి టైం అవుతుంది. ఆఫీస్ కి టైం అవుతుందా? అయితే నాకెందుకు చెప్తుంది? సువి, వంట అయింది, భోజనం పెట్ట, తినొచ్చు. సువి, గ్యాస్ వాడు వచ్చాడు, బిల్లు కట్టాలి. డాడీ, ఏంటి డాడీ? మమ్మీకి ఏమైంది? ఇవన్నీ నీకు చెప్పకుండా నాకెందుకు చెప్తుంది? అది మీ మమ్మీకి నాకు గొడవైనప్పుడు నాతో మాట్లాడకుండా నాకు చెప్పాల్సిన ఇలాగే ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళకి చెప్తుంటుంది. తప్పు లేకుండా నాతోనే గొడవ పడతారా? చెప్తా మీ సంగతి. ప్రవళిక, నా సెట్ ఎక్కడా? ప్రవళిక, టైం అయింది ఆఫీస్కి. క్యారియర్ ఇవ్వు. ఓ, ఇక్కడ పెట్టావా? ఏంటి కొంప తీసి కొడతాడా? తప్పంతా నాదే, క్షమించు ప్రవళిక. అలా రండి దారికి. చిట్కలో రెడీ అయిపోతుంది మీ షర్టు క్యారేజ్. వెళ్ళి కూర్చోండి. పాప అయినా పరాటా ఎగ్ కర్రీ అంటే బలిష్టంగా తింటారు. లేట్ అవుతుంది, త్వరగా చెయ్యాలి. పడుకో. ఏవండి, మజ్జిగ. డోర్ లాక్ సరిగ్గా పడిందో లేదో. గ్యాస్ ఆఫ్ చేయాలి. అన్ని డోర్స్ సరిగా లాకేసావు ప్రవళిక? వేసా అండి. గ్యాస్ చేసా అండి. పాలవాడికి అలాగే సరుకులకి డబ్బులు ఇవ్వాలండి. వారం నుంచి అడుగుతున్నారు. సరే, మార్నింగ్ మీరు కూడా డబ్బులు పెట్టేస్తా, ఇచ్చేసేయి. నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, త్వరగా లేదు. మమ్మీ మమ్మీ పదా. ఏవండి, మీ దాంట్లో అలారం పెట్టారుగా? పెట్టా ప్రవళిక. రేపు ఈఎంఐ డేట్ కదా, అమౌంట్ అంతా కరెక్ట్ గా ఉంది కదా? ఉన్నాయండి. ఏంటో ఈ జీవితం. నెలంతా కష్టపడేది ఈఎంఐలు, చేసిన అప్పులు కట్టడానికి ఉద్యోగం చేసినాం అనిపిస్తుందండి. ఏదైనా బిజినెస్ ట్రై చేద్దామా? మళ్ళీ బిజినెస్ గోల్ మొదలు పెట్టకండి. మనం లాస్ అయింది చాలు. పడుకోండి. ఇంకా బిజినెస్లు అంట, బిజినెస్ లో అందరు అమ్మానీలు అయిపోదామనే.
ఏంటి మమ్మీ రోజు స్పెషల్స్? నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అని డాడీ మటన్ బోన్ పీస్లు చికెన్ బిర్యానీ చేయమన్నారు సువి, అవే చేస్తున్నా. థ్యాంక్ యూ మమ్మీ. అయితే ఈ రోజు అన్ని లెగ్ పీసులు నాకే. ఎవరైంటారు? రండి. పద ప్రవళిక. అందరు బాగున్నారు వదినా? ఏం తీసుకుంటారన్నయ్య? ప్రవళిక ఇప్పుడేం వద్దు కానీ వాసన గుమ్మలతో డైరెక్ట్ భోజనం చేస్తాం. సరే, వేడివేడిగా ఉంది, తీసుకోండి. అబ్బా సూపర్ అక్క. ముక్కలన్నీ తినేశారు. ఏవండి భోజనం పెట్టినా? సరేరా. ఏం మధు బాగున్నారా? బాగున్నామన్నా. బాగున్నాం మోక్షి. బాగున్నాం. ఏవండి ఫుడ్ మన ఇద్దరికే వండాను, వాళ్ళకి ఆర్డర్ చేయనా? సరే. ఏమి రా, ఇంటికి బంధువులు వస్తే హోటల్ నుంచి ఆర్డర్ పెడదాం అంటున్నావు. నీ భార్య ఏం ఉండదా? ఇదేం పద్ధతిరా? తీసుకోండి, పట్టండి. సూపర్ ఉంది ప్రవళిక, సూపర్ ఉంది. ఇన్సేపు పద్ధతుల గురించి మాట్లాడినారు, ఒక ముద్దు ఉంచి కూడా తిన్నారు. ప్రవళిక పండుగ వస్తుంది కదా, బట్టలు ఏమైనా తీసుకుంటావా? ఇప్పుడు ఎందుకండి ఖర్చు, నాకు పాత చీరలు చాలా ఉన్నాయి. సువిక్ కొనివ్వండి, అది వేసుకుంటే మనం వేసుకున్నట్టేగా. మరి నీకేమవుతా? మీరే ప్యాంటు షర్ట్ తీసుకొని పుష్కర కాలం అయింది. ఇప్పుడు మాకు కొంటా అంటారు కానీ మీరైతే అసలు కొనరు. ఈ పండుగకైనా నా కోసం ఒక షర్టు ప్యాంటు తీసుకోండి. నాకెందుకు ప్రవళిక, సువికి ఇంకా 2 డ్రెస్సులు ఎక్స్ట్రా తీయి. నాకంటే అది వేసుకుంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరింకా మారరు. ఏవండి ఈ నెల నుంచి కొంచెం ఖర్చులు తగ్గించుకొని పాప పేరు పైన సేవింగ్స్ స్టార్ట్ చేద్దామండి. నేను అదే అనుకున్న ప్రవళిక, మనం చాలా వేస్ట్ ఖర్చులు చేస్తున్నాం. అదేదో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేస్తే సువికి ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. అయితే నేను కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ చూసానండి, వాటిల్లో పాప పేరు పైన ఇన్వెస్ట్ చేద్దాం. అలాగేరా. మమ్మీ నా చెప్పు తెగిపోయింది చూడు. అవునా, ఇక్కడదా? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కువ ఆలోచించకండి, ఇది మన షాపింగ్ బోర్డు. చెక్కదై విరిగిపోయింది, అందుకే 2 ముక్కలు చేసి వాడుకుంటున్నా. ఆఖరికి దీన్ని కూడా వదలట్లేదా? మొక్కలు వాడిపోతున్నాయండి, టీ పొడి ఎందుకు వేసేయాలని ఎరువులా వేస్తున్నా. ఈ రోజు నా క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏది వేస్ట్ చేయకుండా కొత్తగా క్రియేట్ చేయాలి. ఆఖరికి దీన్ని కూడా. ఎక్కడికి వెళ్తున్నారండి? ఎలాగో ఈ ఫోన్ డిస్ప్లే పోయింది కదా, మార్కెట్ ఏదో కొత్త ఫోన్ వచ్చిందంటా, తీసుకుందామని వెళ్తున్నా. 2K పెడితే ఒక కొత్త డిస్ప్లే వేసిస్తాడు, దానికి పోయి మీరు 40K తగిలేసి కొత్త ఫోన్ కొనడం అవసరమా? మీరు ఈ మధ్య నాకన్నా డబ్బులు దారుణంగా ఖర్చు చేస్తున్నారండి, మంచినీళ్ళలాగా. అది కరెక్టే కదా మేడం. సరే డిస్ప్లే ఇచ్చుకొని వస్తా. గో, దట్స్ బెటర్. ఏవండి మా అమ్మ వాళ్ళు ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ఏమైనా స్పెషలా? ఏం లేదు, ఊరికనే. మా నాన్నకు నన్ను చూడాలని ఉందంట. నువ్వు వెళ్తే ఇక్కడ సువికి నాకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది కదా ప్రవళిక, అదేదో మీ నాన్న ఇక్కడికి రమ్మను. ఎప్పుడు వాళ్ళే వస్తారు కదండి, నేను మా ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. మా బంధువుల్ని మా ఊరిని చాలా మిస్ అవుతున్నానండి, వెళ్ళొస్తాను. సరే, ఒక 2 days త్వరగా వచ్చాయి. థ్యాంక్స్ అండి. అమ్మా, నాన్నకి ఇప్పుడు ఎలా ఉందమ్మా ఆరోగ్యం? కొంచెం బానే ఉంది, కానీ నిన్ను చూడాలని పదే పదే అడుగుతున్నారు. నాకు వచ్చి నాన్నని చూడాలని ఉందమ్మా, కానీ ఆఫీస్లో లీవ్ చేయడం కష్టంగా ఉంది. నేను ఏదోలా మేనేజ్ చేసి నాన్నని చూడడానికి వస్తాను, సరేనా? ఏవండి ఏంటి ఇంకా మీరు బ్యాగ్ సర్దుకోలేదు? రేపు మా చిన్నమ్మ కూతురు పెళ్ళని మర్చిపోయారా? ఈ పెళ్లికి మనం వెళ్ళొద్దు ప్రవళిక. ఎందుకు? నీ ఒంటి మీద బంగారం అంతా తాకట్టు పెట్టేశాం. ఇప్పుడు మీ వాళ్ళు చూసి నేను ఏదో అంటారు, అవసరమా? మనుషుల్ని చూసి కాకుండా వస్తువుల్ని చూసి మర్యాద ఇచ్చే ఎవరైనా సరే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మన దగ్గర లేవని అంటారు, అదే మన దగ్గర ఉంటే ఉన్నాయని ఏడుస్తారు. వాళ్ళ గురించి ఆలోచించి మన చిన్న చిన్న ఆనందాలు ఎందుకండి మనం కోల్పోవాలి? నెక్స్ట్ వీక్ మన బంధువుల పెళ్లికి మొత్తం నీ గోల్డ్ అంతా జాగ్రత్తగా ప్యాక్ చేసుకో ప్రవళిక. అబ్బా, ఈ క్లైమేట్ కి ఆ బంగారం అంతా వేసుకున్నా అంటే అక్కడే మైకి వచ్చి పడిపోతానండి. కొనేవరకేమో కంగారు పెడతావు, కొన్నాకేమో ఇలా వంకలు పెడతావు. అందరూ అంతే కదండి, బంగారం లేనప్పుడు లేదని బాధపడతారు, ఉన్నప్పుడు ఇంత వేసుకోవాలా అని బాధపడతారు. మమ్మీ నాకు మోమోస్ చేయవా? మమ్మీని నేనుండగా ఇంకో మమ్మీని ఎందుకు చేయడం? అబ్బా మమ్మీ కాదు మమ్మీ, మోమోస్ ఎలా చెప్పాలి? నువ్వు వినాయక చవితికి మోదకాలు చేస్తావు కదా, అలా ఉంటాయి. అలా ఉంటే అవే చేసి పెడతా. ఈ మోమోలు గిమోలు ఎందుకు? అబ్బా అవి స్వీట్ గా ఉంటాయి, ఇవి హాట్ గా ఉంటాయి. ప్లీజ్ చేయి మమ్మీ. ఏంటో మన తెలుగు వాళ్ళని కాపీ కొట్టి అటు తిప్పి ఇటు తిప్పి మార్చేసి కొత్త పేర్లు పెట్టి పిల్లలకు చూపిస్తారు. వీళ్ళేమో అవే కావాలని మారం చేస్తారు. సరే ఉండు, చేసి పెడతా. లేదమ్మా, సువికి చెప్పా, మీ అమ్మమ్మ సీక్రెట్ రెసిపీ ఒకటి ఉంది, అది నీకు ఎప్పుడైనా చేసి పెడతా అన్న. అదేమో మొన్నటి నుంచి ఒకటే అడుగుతుంది. సర్లే నువ్వు ముందు ఫాస్ట్ గా చెప్పు. బొరుగులు, ఓకే, పల్లి, ఆయిల్. మమ్మీ అయిపోయిందా? 10 minutes. కాల్ వస్తుంది. అవునా వేదా? మాడు వాసన వస్తుంది. మాడిందా? ఇదేనా మమ్మీ సీక్రెట్ రెసిపీ? చాలా కలర్ఫుల్ గా ఉంది. మమ్మీ ఏంటి మమ్మీ?
ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కదా, సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. ఈ హాలిడేస్ లో ఎక్కడికైనా తీసుకెళ్ళమనేగా అడుగుతున్నావు. అంతేగా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. మనం కూడా వెళ్తున్నాం. నువ్వు బాగా ఎంజాయ్ చేద్దు. అవునా? ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఇంకెక్కడికి? తిరుపతి. అది ట్రిప్ ఏంటి మమ్మీ? అక్కడేం ఎంజాయ్ చేస్తాం? తప్పు, అలా అనకూడదు. లెంపలు వేసుకో. సరే, ఆ తర్వాత ఏంటి ప్లాన్స్? ఏముంది, నీ నెక్స్ట్ ఇయర్ క్లాస్ బుక్స్ తెప్పించేస్తాను. ఇప్పటి నుంచే చదువుకోవడం స్టార్ట్ చేసేయి. సువి, లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి డాన్స్ క్లాసెస్ కి వెళ్ళావు కదా, ఈ ఇయర్ ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు? అబ్బాయి సమ్మర్ హాలిడేస్ లో అన్నా ఆడుకోనివ్వు మమ్మీ. హాలిడేస్ అంతా ఎంజాయ్ చేయడానికే కాదు సువి, ఏదైనా ప్రొడక్టివ్ గా నేర్చుకుంటే నీకే ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. డైలీ 1 hour స్విమ్మింగ్ క్లాస్ కి జాయిన్ చేస్తా, నెక్స్ట్ 1 hour స్కేటింగ్ క్లాస్ కి జాయిన్ చేస్తా. మిగతా అవర్స్ నీకు నచ్చినట్టు ఆడుకో, ఓకేనా? ఓకే మమ్మీ. మమ్మీ, మన పక్కింట్లో నా ఫ్రెండ్ రాణి ఉంది కదా, దానికేమైంది? దున్న ముక్కలా బానే ఉంది కదా. తనకి వాళ్ళ మమ్మీ కుక్క పిల్లనిచ్చిందంట. భలే క్యూట్ గా ఉంది. అది రోజంతా భలే ఆడుకుంటుంది, అసలు కరవదంట, చాలా మంచిదంట. మన ఇంట్లో కూడా అలాంటిది ఒక కుక్క పిల్ల ఉంటే ఎలా ఉంటుంది మమ్మీ? నేను మీ నాన్న నిన్ను చదివించడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసా? నీకు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో తెలుసా? వద్దు మమ్మీ, నాకు ఏ కుక్క పిల్ల వద్దు, నేను పోయి చదువుకుంటా. సువి, నీ సంతోషం కోసం దీంతో ఆడుకోపో. నా కర్మ. మమ్మీ, ఈసారన్నా డాడీ ఫ్రెండ్ ఇస్తానన్న పప్పి తెచ్చుకుందాం మమ్మీ, ప్లీజ్. మీ ఇద్దరికి సేవలు చేసి ఆఫీస్ లో చెప్పిన వర్క్ అంతా చేసరికే నా బాడీలో జ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని తీసుకొస్తే ఎవరు చూసుకుంటారు? దాని బాతింగ్, క్లీనింగ్, ఫుడ్ నేను డాడీ చేస్తాం మమ్మీ. మీ పనులే మీరు చక్కగా చేసుకోలేరు, దానికి చేస్తారంట. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఒప్పుకో ప్లీజ్. సరే, ఇంట్లో ఏదైనా డ్యామేజ్ అయినా, ఇల్లు నీట్ గా లేకపోయినా దాన్ని నెక్స్ట్ మినిట్ దాని ఇంటికి పంపించేస్తా. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. ఏమైందండి? పక్కా ప్రమోషన్ వస్తుందన్నారుగా, వచ్చినట్టేనా? వచ్చింది ప్రవళిక. అమ్మయ్యా, ప్రమోషన్ వస్తే ఇక నుండి మనకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అన్నారు కదండి. పోనీలేండి, ఆ భగవంతుడి దయ వల్ల ఇక నుండి మనకంతా బానే జరుగుతుంది. ఏమైందండి? ప్రమోషన్ వచ్చిందనే హ్యాపీనెస్ మీ మొహంలో కనిపించడమే లేదు. ప్రమోషన్ వచ్చింది కానీ ఇక్కడ కాదు, ముంబైకి ట్రాన్స్ఫర్. అవునా? మరి ఇప్పుడు ఎలా అండి? అదే ఏం అర్థం కావట్లేదు ప్రవళిక. అంత దూరం అయితే వద్దులేండి, ఇక్కడే ఉండండి. మిమ్మల్ని వదిలి నేను సువి ఉండలేం. కావాలంటే ఇంకా కష్టపడదాం. నేను మిషన్ తో పాటు ఇంకేదైనా నేర్చుకుంటా, మనం మేనేజ్ చేద్దాం. ఏమైంది ప్రవళిక అలా ఉన్నావు? ఈసారి కూడా ప్రమోషన్ నాకు కాకుండా నా కిందున్న వాళ్ళకి ఇచ్చేసారండి. నేను లేకపోతే వర్కే కంప్లీట్ అవ్వదంటారు. గొడ్డు చాకరీ చేయించుకుంటారు, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చుకుంటారండి. ఎన్నాళ్ళో ఈ పాలిటిక్స్ నాకు అర్థం కావట్లేదు. జాబ్ రిజైన్ చేసి రిలాక్స్ అవ్వు, నేను ఉన్నాగా మేనేజ్ చేస్తాను. ఎందుకులేండి, సడన్ గా మానేస్తే మనకున్న కమిట్మెంట్స్ కి, ఈఎంఐస్ కి కింద మీద పడాల్సి ఉంటుంది. ఏమున్నా నవ్వుతూ పోవాలంతే. మమ్మీ, 2 days లో ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. నన్ను నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నారు. అందుకే రేపు మా స్కూల్ అంతా సెలబ్రేట్ చేసుకుందామని మా టీచర్ చెప్పారు. దానికోసం అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి కేక్ కట్ చేసి ఫుల్ గా సెలబ్రేట్ చేస్తామన్నారు. మీరేమైనా 10th పాస్ అయ్యారా లేకపోతే ఐఐటి ఫినిష్ చేసారా సెలబ్రేట్ చేసుకోవడానికి? 3rd క్లాస్ కి సెలబ్రేషన్స్ ఏంటే? నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళడానికి ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా మమ్మీ. మోటివేషన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ బుక్స్ తీసుకొని ముందే చదువు, అంతేగాని ఇలాంటివి కాదు. అబ్బా, అందరు ఇస్తారు, నేను ఇవ్వకపోతే బాగోదు మమ్మీ. నా దగ్గర ఒక్క పైసా లేదు. పోయి మీ డాడీని అడుగు, ఇస్తే తీసుకో, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు తిన కేక్ ఏదో. మమ్మీ, సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ ఇయర్ సిలబస్ ముందే స్టార్ట్ చేస్తారంట. దానికి ముందుగానే బుక్స్ ఫీజు కట్టమని అంటున్నారు. హాలిడేస్ లో కూడా మిమ్మల్ని ప్రశాంతంగా వదలట్లేదా? సర్లే, మీ సార్తో నేను మాట్లాడి పే చేస్తా, నువ్వు వెళ్ళు. అన్నయ్య, రామా, బాగున్నావా? ఈవిడొచ్చిందేంటి? కొంచెం కష్టంగా ఉంది అన్నయ్య. బావకి అవేవో షూరిటీస్ అని పెడితే బిజినెస్ లో హెల్ప్ అవుతుందంట, కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇది లేవమ్మా, ఇదిగోరా. ఏంటండి మీరు? మనకెనక ఏముందని షూరిటీ సంతకాలు పెడుతున్నారు? మీ చెల్లి గురించి మీకు తెలిసిందే కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు ఒక్కసారైనా సహాయం చేసిందా? ఇప్పుడు ఆస్తి అంతా పోయాక అన్నయ్య గుర్తొస్తే మీరేమో ముందు వెనక ఆలోచించకుండా సంతకాల మీద సంతకాలు పెట్టేశారు. అది కాదు ప్రవళిక. ఏది కాదండి? ఈ రోజుల్లో మంచితనంతో వెళ్తే మనకే ఎదురు దెబ్బలు, అది గుర్తు పెట్టుకోండి. ఎన్నిసార్లు అందరికి డబ్బులు ఇచ్చి మోసపోతారండి? ఏదో కష్టాల్లో ఉన్నారంటే ఉంటే ఏదో కొంచెం ఇవ్వాలి, అంతేగాని అడిగిన ప్రతి ఒక్కరికి అలా నిజమా కాదా అని తెలుసుకోకుండా ఇచ్చేస్తూ కూర్చుంటే వాళ్ళు బానే ఉంటారు. ఇక జీవితాంతం మనిద్దరం కట్టుకోవాలి ఈఎంఐలు. ఇది మీకు ఎప్పటికి అర్థం అవుతుందో ఏంటో. సర్లేవే. ఏవండి, మీరు నాకు ఈ నెల ఇవ్వాల్సిన బాకీ 3,469 రూపాయలు. అంత లెక్క ఎలా వచ్చింది ప్రవళిక? ఇందుకు వచ్చింది. ఎన్ని సామాన్లు కొన్నానో తెలుసా? వాటి కోసం ఎంత దూరం వెళ్ళానో తెలుసా? ఆటో ఖర్చులు, దారి ఖర్చులు ఎన్ని అయ్యాయో తెలుసా? అయినా సరే 1000 తేడా వస్తుంది. సర్లే తీసుకో. మరి నా కమిషన్ మర్చిపోయా. థ్యాంక్ యూ అండి.
ఏంటి డాడీ, నేను అడిగితే 10 రూపీస్ కూడా ఇవ్వు, మమ్మీ అడిగితే ఎక్స్ట్రా వేసి మరీ ఇస్తావు. మీ అమ్మ తీసుకున్న 1 రూపీ అయినా సరే ఈ ఇంట్లో ఏదో ఒక వస్తువు కోసమే దాస్తుంది సువి. మన ఇంట్లో కొన్న ఏ వస్తువైనా సరే అది మీ అమ్మ దాచిన డబ్బుతో కొన్నవే. ఒకవేళ ఏది కొనకపోతే మొత్తం డబ్బులు పోగేసి అవసరమైన మొత్తం డబ్బులు నాకే ఇచ్చేస్తుంది. ఏవండి, మీకు తెలియకుండా నేను కొన్ని సేవింగ్స్ చేశానండి, అలాగే FD కూడా చేశాను. ఆ అమౌంట్ తో ప్రెసెంట్ బిజినెస్ లో వచ్చిన లాస్ ని కవర్ చేసేయండి. నువ్వు జాబ్ చేస్తా అంటే వద్దాను, కానీ ఈ రోజు నీ వల్ల ఇంత పెద్ద సమస్య నుంచి బయటపడుతున్నాను. థ్యాంక్ యూ ప్రవళిక. భార్యాభర్త మధ్యలో థ్యాంక్స్ ఎందుకండి? నేను మీలో సగం, మీరు కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న ప్రతి దాంట్లో పాలు పంచుకోవడం అది నా బాధ్యత. సువి, ఇంట్లో కాళ్ళు నొప్పితో కూర్చోకూడదు. ఎందుకు మమ్మీ? అదంతే, చెప్పింది చెయ్యి. అలా గోర్లు కొరికి ఇంట్లో వేయొద్దని ఎన్నిసార్లు చెప్పా సువి? సువి, కూలర్ పైన డబ్బులు తీసుకురా. ఇదిగో మమ్మీ. ఏదైనా రైట్ హ్యాండ్ ఇవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి సువి? ఏ హ్యాండ్ తో ఇస్తే ఏంటి మమ్మీ, 2 హ్యాండ్స్ ఒకటే కదా. చెప్పింది చెయ్యి. అదెందుకు ఇదెందుకు అని రాగాలు తీయకుండా. ఇలా చేయకు అలా చేయకు అంటారు కానీ ఎందుకో చెప్పరు. ఏంటో మమ్మీలు. అబ్బా, ఎన్నిసార్లు చెప్పినా వెట్టోళ్ళు బెడ్ మీద వేయద్దంటే వినిపించుకోరు. స్నానం చేశాక గీజర్ ఆఫ్ చేయని ఎన్నిసార్లు చెప్పాలండి మీకు? సారీరా, ఏదో కంగారులో మర్చిపోయాను. రోజు కొత్త ఏంటో మీకు, కొత్త అల్లు లాగా. పని అయ్యాక లైట్లు ఫ్యాన్లు కూడా ఆఫ్ చేయరు, ఛార్జింగ్ పెట్టాక తీసి స్విచ్ కూడా ఆఫ్ చేయరు. ఏంటో ఈయన కూడా రోజు రోజుకి పిల్లల్లాగా తయారవుతున్నారు. అక్క, మన సుబ్రహ్మణ్యం మామయ్య రెండో కొడుక్కి మన సుప్రియని ఇస్తున్నారంటే ఈ విషయం నీకు తెలిసిందా? అవును, విన్నాను. మా పెద్దమ్మాయికి కూడా ఒక మంచి సంబంధం కోసం చూస్తున్నాం. అవునా? సంబంధాలు చూడమని ఎవరికి చెప్పావు? మన మల్లేశ్వరి పిన్నికి చెప్పాను. ఆవిడ ఎంత మంది సంసారాలు నాశనం చేసినా మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తారు ఏంటో. చూడక్క, అబ్బాయిని చూసినప్పుడు అటు 7 తరాలు చూడాలి. అబ్బాయి ఎలాంటి వాడు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, ఏమైనా అలవాట్లు ఉన్నాయని చూసుకోవాలిగా. నువ్వు ఆవిడ చేతిలో పెడితే ఆవిడ కమిషన్ కోసం మనుషుల గొంతులకు వస్తుంది. మరి ఏం చేద్దామే? నా దగ్గర ఒక ఐడియా ఉందక్క, అది చెప్తా. మనం ఇప్పుడు ఒక లిస్ట్ రెడీ చేసుకో, ఒక్కొక్క అబ్బాయిని చూసి మన పిల్లకి సెట్ అయ్యే టాప్ సంబంధం సెట్ చేద్దాం. ఆ పిన్ని, మన కవితకు సంబంధాలు చూస్తున్నారంటగా. ముందుగా దాని మనసులో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకొని అప్పుడు చూడండి సంబంధాలు. లేదే, దాన్ని అడిగి ఓకే అంటేనే బయట సంబంధాలు చూస్తున్నాం. అలా అయితే పర్లేదు పిన్ని. అయినా ఈ రోజుల్లో మనమేం కింద మీద పడి వెతకాల్సిన అవసరం లేదు పిన్ని. మ్యాట్రిమోనీ సైట్ లో మన డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళే మన రిక్వైర్మెంట్స్ ని బట్టి మ్యాచెస్ సెట్ చేస్తారు. దాంట్లో మనకి నచ్చింది అండ్ మన బిడ్డకు సరిపోయే చూసుకొని ఫిక్స్ చేసేయడం అంతే. ఏంటి సువి, మొహం అలా పెట్టుకుని ఉన్నావు? ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటుంటే ఒకటి నన్ను తోసేసాడు మమ్మీ. అవునా? పదవాడి సంగతి చెప్తా. ఏరా, నువ్వేనా మా పాపని తోసేసింది? నేను కాదంటే తానే నన్ను తోసేసింది. లేదు మమ్మీ, వాడే నన్ను తోసేసాడు. మర్యాదగా దీనికి సారీ చెప్పు, లేదంటే మీ అమ్మతో చెప్పి నీ కాళ్ళు విరగొట్టిస్తా. అమ్మకు చెప్పొద్దండి సారీ. అది అలారా దారికి పదవే. చూడు సువి, ఆడపిల్లలంటే పిల్లిలా కాదు పులిలా ఉండాలి. ఈ రోజు అంటే నేను వచ్చి మాట్లాడాను, రేపటి రోజున నీ పక్కన ఎవరు లేకపోతే అలా రోజంతా ఏడుస్తూ కూర్చుంటావా? మీకు అబ్బాయిలకి ఏం తేడా లేదు. వాళ్ళకెంత బలం ఉంటుందో మీకు అంతే బలం ఉంటుంది. ఈసారి నుంచి ఎవరేమన్నా ఏం చేసినా ఏడవకుండా వాళ్ళ మీద నువ్వు తిరగబడేలా ఉండాలి. అది ఎక్కడైనా ఎప్పుడైనా సరే. ఓకే మమ్మీ. ఏంటి అలా డల్ గా కూర్చున్నావు? నా ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు మమ్మీ. ఎందుకని? నువ్వేమైనా తప్పు చేసావా? లేదు, తనదే తప్పంతా. మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అదొక్కతే, అది కూడా నన్ను చీట్ చేసింది. ఫ్రెండ్షిప్ లో అన్ని ఉంటాయి సువి. అలా లేకపోతే నీ గురించి నీ ఫ్రెండ్ కి, నీ ఫ్రెండ్ గురించి నీకి ఎలా తెలుస్తుంది చెప్పు? ఒకరి గురించి ఒకరికి అన్ని విషయాలు తెలిస్తేనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్ పెరుగుతుంది. అప్పుడు ఎవరేం తప్పు చేసినా మనకు వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఫర్గివ్ చేయొచ్చు. అదే ఫ్రెండ్షిప్ అంటే. అలాగా మమ్మీ. మమ్మీ, ఎలా ఉన్నాను? నీకేంట్రా, నువ్వు బంగారం. నీకెవరూ పేరు పెట్టలేదు. నాకు ఆల్రెడీ నువ్వు డాడీ కలిపి ఎప్పుడో పేరు పెట్టేశారు కదా మమ్మీ. అంటే నీ అందంకి ఎవరు వంక పెట్టలేరని చెప్తున్నా. సర్లే, ఇది విను. ఇప్పుడు మనం వెళ్లే ఊరు నీకు కొత్త. అక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన బంధువులు ఎవరైనా నేను పిలిస్తే గౌరవంగా వెళ్లి మాట్లాడు. అందరితో కలిసిమెలిసి ఉండు. తెలియని వారు ఎవరైనా ఏమిచ్చినా తీసుకోకుండా మా మమ్మీ తిడుతుందని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాయి. ఈ బంగారు కమ్మలు జాగ్రత్తగా చూసుకుంటుండు, సరేనా? సరే మమ్మీ. చూడు శిక్ష, ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ లో నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అక్కడ నీకు అందరూ కొత్తగా అనిపిస్తారు. ఎవరు వచ్చి పలకరించినా వాళ్ళతో మంచిగా మాట్లాడు. ఎవరో ఏంటో తెలియకుండా ఎలా మాట్లాడాను మమ్మీ? నీకెవరో తెలియకపోతే నా ఫేస్ చూడు. నీకేమవుతారో చెప్తా, సింపుల్. కానీ నువ్వు అస్సలు అల్లరి చేయకూడదు. అందరూ సువిక్ష ఇస్ సైలెంట్ అండ్ వెరీ గుడ్ గర్ల్ అనాలి, ఓకేనా? నా పేరు నిలబెట్టాలి. ఓకే మమ్మీ. అమ్మగారు, అమ్మగారు, చిన్నమ్మ గారు. అబ్బులు, మమ్మీ ఎవరొచ్చారో చూడు. ఎలా ఉన్నావు అబ్బులు? నాకేం బ్రహ్మాండంగా ఉన్నా అమ్మగారు. రారా అబ్బులు, కూర్చో. పర్లేదు అమ్మగారు, ఇది ఉంది కదా. అమ్మగారు మీకు ఇవ్వమని పిండి వంటలు పచ్చళ్ళు అన్ని చేసి పంపించినారు అమ్మగారు, అందుకే ఇద్దామని వచ్చిన. ఇప్పుడు అసలే అమ్మకు ఒంట్లో బాలేదు, ఎందుకు ఇవన్నీ చేసి పంపింది? ఊరుకోండి అమ్మగారు, ఇవన్నీ పెద్దమ్మగారికి లెక్క ఏంటి? ఇవన్నీ చేసి పెడితేనే ఆవిడ సంతోషంగా ఏ బాధ లేకుండా ఉంటారు. ఏంటో వాళ్ళ పిచ్చి ప్రేమ. అన్ని మీ అమ్మగారికేనా? నాకేం తీసుకురాలేదా? అది ఎడిసిన అమ్మగారు, ఈ సున్నుండలన్నీ మీకే కదేటి? అయ్యి
హలో, ఇక్కడికి రామ్మా, నేను చేసి పెడతా. ఆ బయట ఫుడ్ ఎక్కువ తినకండి అమ్మా, ఆరోగ్యాలు పాడైతాయి. ఆ పచ్చళ్ళు అవేవో ఆర్డర్ పెట్టుకున్నా అన్నావు, నేను చేసి పెడతా అంటే కదా, ఎందుకు డబ్బులన్నీ తగిలేసి ఆర్డర్ పెట్టుకోవడం? అదేం లేదమ్మా, ఇక్కడ అన్ని మాకు ఇలా ఆర్డర్ చేసుకోగానే అలా ఇంటికి వచ్చేస్తాయి. ఇప్పుడు నాన్న అవన్నీ కొనుక్కొని వచ్చి నువ్వు పచ్చళ్ళు పెట్టి అవి ప్యాక్ చేసి మాకు పంపించి ఇంత ప్రాసెస్ బదులు ఇలా ఆర్డర్ చేసుకోగానే అలా ఇంటికి వచ్చేస్తాయి. సరే నీ ఇష్టం, ఎప్పుడైతే చెప్పిన మాట విన్నావని. సువి, ఇక్కడ నువ్వే చిన్నప్పుడు చూడు ఎంత ముద్దుగా ఉన్నావో. ఇక్కడెవరు మమ్మీ? ఇది నా ఫోటోనే సువి, నా పెళ్లికి ముందు ఫోటో. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు మమ్మీ. డాడీ కూడా హీరోలాగా ఉన్నాడు. ఇడంతా మీ పిన్నిలు బాబాయిలు, ఇడ పెద్దనాన్న. నీకు తెలిసి ఇడు శాంతి పెద్దమ్మ. వీళ్ళెవరు మమ్మీ? ఎప్పుడు చూడలేదు. వాళ్ళకి మనకేం సంబంధం లేదు, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన పనేం లేదు. వీళ్ళంతా ఎవరు మమ్మీ? ఎవరేంటే వీళ్ళంతా మన చుట్టాలు. వీడు మీ మామయ్య, ఈవిడ మీ పిన్ని, ఇగో ఈడ మీ పెద్దమ్మ. వీళ్ళంతా నీకు అన్నదమ్ముళ్ళు. మరి వీళ్ళందరినీ మనం ఎప్పుడూ ఎందుకు కలవలేదు మమ్మీ? ఈ జాబ్ల వల్ల మనం ఎవరింటికి వెళ్ళడం కుదరట్లేదు. మనం రావట్లేదని వాళ్ళ కోపంతో మన ఇంటికి రావడం మానేశారు. కానీ ఏదైనా మన ఇంట్లో పెళ్లి జరిగితే అందరు ఖచ్చితంగా వస్తారు. అయితే ఈసారి అట్లాంటి పెళ్లికి మనం తప్పకుండా వెళ్దాం మమ్మీ, ప్లీజ్. సరే వెళ్దాం. ఇవ్వండి లంచ్ బాక్స్. బాయ్ సువి, లంచ్ మొత్తం తిను. అలాగే మమ్మీ. ఇంట్లో అయితే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయబ్బా, ఫాస్ట్ గా చేసేయాలి. టైం 1 అయింది. సువి సరిగ్గా భోంచేసిందో లేదో. ఏవండి భోంచేసారా? అయిపోయిందిరా, నువ్వు చేసావా? నాది ఇప్పుడే అయిపోయిందండి. ఉంటానండి. మా ఆయన భోంచేశారు. టైం 5 అయింది, సువి వచ్చే టైం అయింది. వచ్చేసావా? సరే పద, ఫ్రెష్ అప్ అయి పాలు దాదు. నాన్న ఎప్పుడు వస్తాడు మమ్మీ? టైం అయింది నాన్న, వస్తుంటారు. ఏంటండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ చేసావా లేదా? వర్క్ లో పడి మర్చిపోయి అంటే ఇంకా నా పని అంతే. ఎప్పుడో అయిపోయిందండి. సెకండ్ కోటా కింద ఇంకేం ఆర్డర్ పెట్టుకుందామా అని చూస్తున్నాం. మరి మీరు? లేట్ అయిపోయింది. సువి ఇంకా ఇంటికి రాలేదు. హలో, మా పాప ఇంకా ఇంటికి రాలేదండి. ఓ, ఎక్స్ట్రా స్టడీ అవర్సా? సరే, అయిపోయాక జాగ్రత్తగా పంపించండి. అక్క, నీకు తెలుసా మన వీధి చివర ఎడమ చేతి చివరి నుంచి 4వ బిల్డింగ్ మధ్య పోర్షన్ లో ఉంటున్న వాళ్ళు కొత్తగా పెళ్ళి వచ్చారు కదా. ఆ అమ్మాయి ఇంటి నుంచి అన్ని పెద్ద పెద్ద సామాన్లు తీసుకొచ్చిందంట. వాళ్ళ అత్తగారు చూసి పొంగిపోతున్నారు. అవును మోని, అత్త కోడలకు అప్పుడే గొడవలు స్టార్ట్ అయిపోయాయంటగా. మరి ఆ అమ్మాయి ఇంటి నుంచి అన్ని సామాన్లు మోసుకొచ్చింది. ఆ మాత్రం పొగ చూపిస్తుందిగా. అత్త పెత్తనం చేస్తుంది కోడలు, కోడలు పెత్తనం చేస్తుంది అత్త. రోజు గొడవ పడతారు. అవునా? ఆ 3వ వీధిలో ఎరుపు బిల్డింగ్ లో అయితే వాళ్ళ భార్య భర్తను కొట్టిందంట. వాళ్ళ ఆయన్ని కొట్టిందా? నీకు అన్ని విషయాలు భలే తెలిసిపోతాయి మోని. మా నెట్వర్క్ మామూలు నెట్వర్క్ 5G కన్నా స్పీడ్ గా వస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ రోజు వర్క్ లేకుండా ప్రశాంతంగా ఉంది. కాసేపు కాఫీ తాగుతూ బాల్కనీలో ఎంజాయ్ చేద్దాం. ఏంటో వచ్చి 2 years అవుతుంది. మన పక్కింటి వాళ్ళ పేర్లు ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని బిజీ లైఫ్ లో గడిపేస్తున్నాం. ఏంటో ఈ సిటీ లైఫ్లు. నువ్వెందుకు ఉడుస్తున్నావు సుబి? నేనున్నగా, చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయకూడదు. ఇవ్వు, నీది చదువుకునే ఏజ్. ఇప్పుడు ఇవన్నీ నీకు అవసరం లేదు. కానీ అమ్మాయిలు ఎప్పటికైనా ఇంట్లో పనులన్నీ చేయాలని నానమ్మ చెప్తుంటుంది కదా మమ్మీ. అమ్మాయిలు అన్ని నేర్చుకోవాలి, కానీ దానికి ఒక వయసు ఉంటుంది. అప్పుడు నేనే నీకు అన్ని నేర్పిస్తా. నువ్వు బాగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటే నీకే అందరు సేవలు చేస్తారు. అప్పుడు నువ్వు రానిలా ఉండొచ్చు. నేను చదువుకోలేదు కాబట్టే ఇలా ఉన్నా. నువ్వు ఇలా అవ్వకూడదనే నేను బాగా చదివిస్తున్నావు. చదువుకుంటే ఇవేం చేయక్కర్లేదా మమ్మీ? చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి జీతము వస్తుంది. అప్పుడు కావాలంటే పని మనుషులను పెట్టుకొని పని చేయించుకోవచ్చు. సరేనా? మమ్మీ, అందరిలో అమ్మలే ఎందుకు వంట చేసి గిన్నెలు తోమి ఇల్లు ఊడుస్తారు, నాన్నలు ఎందుకు ఇవి చెయ్యరు? అమ్మలే చెయ్యాలి, నాన్నలు చేయకూడదని రూల్ ఏం లేదు సువి. కానీ మా చిన్నప్పుడైతే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులు చేయాలి, మగవాళ్ళు బయట పనులు చేసి డబ్బు సంపాదించాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఓహో, ఎవరైనా ఏదైనా చేసే స్టేజ్కి వచ్చారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళగా ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఇది నీకు ఇప్పుడే అర్థం కాదు, పెద్ద అయ్యాక నీకే అన్ని అర్థమవుతాయి. సువి, టిఫిన్ చేద్దరా వచ్చి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాకే తింటాలే మమ్మీ. మీ మామయ్య వచ్చి తీసుకెళ్ళడానికి టైం పడుతుంది, కానీ నువ్వు వచ్చి తిను. అబ్బా, ఆకలి అవుతుంది, టిఫిన్ అన్నా తిందాం. సువి, అయ్యి మామయ్య వచ్చాడు. పద మామ, పోదాం. నేను రెడీ. ఇప్పుడేనా? నేను మా అక్కతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే. త్వరగా మాట్లాడి వచ్చేసేయ్, నేను కిందుంటాను. అమ్మమ్మ ఇల్లంటే పిచ్చి ఏంటో ఈ పిల్లకి. చిన్నప్పుడు మనం కూడా అంతే కదక్క, ఎప్పుడెప్పుడు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తూనే ఉంటాం. వీళ్ళు కూడా అంతే. అవునరా, ఆ రోజులు మళ్ళీ రావు. నేను చూడు, నీకు నీళ్ళు కూడా ఇవ్వకుండా నిలబెట్టే మాట్లాడుతున్నావు. వస్తున్నాగు. అక్క, ఎక్కడ నా మేనకోడలు? అదిగో లోపలుంది. ఇప్పుడు ఎందుకంత హడావిడి?
ఎందుకేంటి, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, అమ్మా నాన్న వెళ్ళి తీసుకురామని చెప్పి నన్ను రోజు చంపేస్తున్నారు. అమ్మో, నాకు స్పోర్ట్స్ క్లాస్ అలాగే నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా ఈ హాలిడేస్ లో నేర్పిస్తారు. నేను రాను మామయ్య. హాలిడేస్ ఇచ్చింది ఆడుకోవడానికే, చదువుకోవడానికి కాదు. నేను మీ సార్లతో మాట్లాడతలే, నువ్వు పద. నేను రాను. మూసుకా. అక్క నేను తీసుకెళ్తున్నా, నువ్వు బావా వీలు చూసుకొని త్వరగా రండి. అది కాదు, ఆగరా. ఇంకేం మాట్లాడకు, నేను వినను. బాయ్. టైం 4:30 అవుతుంది. అంటే సువి ఈ టైంకి స్కూల్ నుంచి బయలుదేరి ఉండాలి. 5 దాటింది, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఇంకా రాలేదంటే స్కూల్లో త్వరగా పంపించలేదా, లేక బస్సు ఏమైనా ట్రాఫిక్లో ఇరుక్కుందా? ఏమీ అవ్వలేదు కదా దేవుడా. సువి టీచర్ ఎందుకు కాల్ చేస్తుంది? ఈవిడెప్పుడు ఫోన్ చేయదు కదా. హలో మేడం, ఈరోజు స్కూల్ బస్ రిపేర్ వచ్చింది. ఇంకో బస్సులో సువి సేఫ్గా వస్తుంది. లేట్ అయినా కంగారు పడకండి. ఓకే మేడం. సువి ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? టైం అయింది కదా. అదేంటి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇంకో నెంబర్కి ట్రై చేద్దాం. హలో, నేను సువి వాళ్ళ మదర్ని. పాప ఇంకా ఇంటికి రాలేదు. బస్ ఏమైనా లేట్ ఉందా? హాఫ్ అవర్ కిందే డ్రాప్ చేసాం. డ్రాప్ చేశారా? మరేంటి ఇంకా ఇంటికి రాలేదు? ఒకసారి కిందికి వెళ్ళి చూడండి మేడం. సువి ఇప్పటి వరకు ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావు సువి? ఆడుకుందామంటే ఆడుకుంటున్నా మమ్మీ. స్కూల్ నుంచి రాగానే నాకు కనిపించాలి కదా. నువ్వు ఇంటికి వచ్చావో లేదో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సారీ మమ్మీ. మాట్లాడక, నువ్వు నడు ఇంటికి. ఏవండి, నిన్న చెప్పా కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 2 days లో వచ్చేస్తా. ఓకేరా, బాయ్ అండి. జాగ్రత్తగా వెళ్ళరా పులక, ఇక్కడంతా నేను చూసుకుంటాలే. బాయ్ నాన్న. జర్నీ చేశాక స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. టీవీ చూస్తూ మ్యాంగో తింటే ఎంత హాయిగా ఉంటుందో. ఎవరబ్బా? ప్రౌలిక, నా బ్లూ కలర్ షర్ట్ ఎక్కడ పెట్టావు? ఆ షెల్ఫ్ లో కిందే ఉంటుంది, సరిగ్గా చూడండి. మన ఇంట్లో వాటర్ అయిపోతే మోటార్ స్విచ్ ఎక్కడ ఆన్ చేయాలి ప్రౌలిక? అక్కడే బయట మోటార్ స్విచ్ ఉంటుంది, ఆన్ చేయండి. హలో ప్రౌలిక, ఇంట్లో వాటర్ అయిపోయినాయి. వాటర్ క్యాన్ ఎప్పుడు వస్తాడు? అబ్బా, ఒక్క రోజులో ఎన్నిసార్లు ఫోన్ చేస్తారండి? ఏం అవసరం లేదు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వచ్చా? హాయ్ ఏవండి, 2 days రైస్ కుక్కర్ లో రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకోండి. కార్ కీస్ ఎక్కడ? బాస్ చేస్తున్నారేంటి? ప్రౌలిక, కొత్త టీమ్మేట్స్ వచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. సార్ నేను లీవ్ లో ఉన్నాను. అయినా సరే ఒక 2 hours ఫ్రీ చూసుకుని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎత్తి బండకి అలా ఇంకా లీవ్ తీసుకుని ఏం లాభం? ఇటు ఆఫీస్ లో పనులు తప్ప, అటు ఇంట్లో పనులు తప్ప. ఏంటో ఈ జీవితం. ఈరోజు టిఫిన్ ఏం చేసావు మమ్మీ? దోశ, మామిడికాయ చట్నీ. లంచ్ కి ఏం చేసావు మమ్మీ? మామిడికాయ పప్పు, మామిడికాయ కర్రీ. సువి, స్నాక్స్ కి మ్యాంగోస్ తిను. సువి, భోంచేసావు చేసావు కదా, ఈ మామిడి పండు తిని పడుకో. ఇంకా అబ్బాయి, ఎంత తాతయ్య మామిడికాయలు పంపిస్తే మాత్రం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవే పెడతావా మమ్మీ? ఏ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో ఫుల్ గా తినాలి, లేదంటే మళ్ళీ మళ్ళీ దొరకవు. కర్మ. బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటావు సువి? మ్యాంగోస్ తింటా మమ్మీ. లంచ్ కి? లంచ్ కి కూడా మ్యాంగోసే కావాలి. యమ్మీ. ఎంత టేస్ట్ ఉన్నాయో ఈ మ్యాంగోస్. సువి, మ్యాంగో సీజన్ వస్తే చాలు రోజంతా ఇవే తింటూ కూర్చుంటావు. ఇంకా చాలే సువి, ఆపు, లేదంటే మోషన్స్ పెడతాయిరా. పర్లేదులే మమ్మీ, మళ్ళీ ఈ సీజన్ వచ్చేంత వరకు తినలేం కా. చెప్తే వినది పిల్ల. అమ్మయ్య, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఏంటి మమ్మీ, ఈ రోజు మార్నింగ్ టిఫిన్ లంచ్ కూడా చేసేసావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? ఇదే కాలం. పోయే కాలం. ఏంటి? సారీ మమ్మీ, వేసవి కాలం. ఇప్పుడు 2 నిమిషాల్లో కరెంట్ పోతుంది చూడు. 1 2 3. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు మమ్మీ? ఎన్ని వేసవి కాలాలు చూడలేదు. ఇప్పుడు కరెంట్ లేదని ఇంట్లో ఏ పనులు అవ్వలేదని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వెళ్ళి ఆ మూలను కూర్చొని ఇద్దరం విసనకరతో విసురుకుందాం పదా. మమ్మీ, ఈ ఏసీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ ఎండాకాలంలో మన పని అంతే. అవును మమ్మీ, ఇప్పుడంటే ఈ ఏసీలు కూలర్లు ఉన్నాయి. నీ చిన్నప్పుడు కూడా ఇవి ఉండేవా? లేవు సువి. మరి ఎలా ఉండేవాళ్ళు మమ్మీ ఇంత వేడిలో? చెప్పను, చూపిస్తా పదా. ఇదే మా ఏసీ కూలర్. చిన్నప్పుడైతే ఈ మేడ పైన మంచం వేసుకొని నేను, అమ్మమ్మ, తాతయ్య అందరం ఇలానే పడుకునే వాళ్ళం. ఏసీ కన్నా ఇదే చాలా బాగుంది మమ్మీ. చూడు, ఈ చల్లగాలకి నిద్ర కూడా వచ్చేస్తుంది. ఫాస్ట్ గా రెడీ వెళ్ళాలి. ఈ చైన్ మార్చేయండి. ఏంటి మేడం, పొద్దున ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఆడుకోనికి మమ్మీ. కదా, మరి ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నట్టు ఎందుకే కొత్త డ్రెస్, మేకప్, జ్యువెలరీ? ఏ పని చేసినా కరెక్ట్ గా చేయాలి కదా మమ్మీ. నువ్వు ఆటల్లో పడి మర్చిపోయి టైంకి టిఫిన్ కి భోజనానికి రాలేదనుకో, అప్పుడు నీకుంటుంది మమ్మీ. వస్తాలే మమ్మీ. ఓ పాపా, అక్కడ మసువు ఉంటుంది, వెళ్ళి పిలుచుకొని రాపో. నేనే మమ్మీ సువి. అదేంటి, వెళ్ళేటప్పుడు రాణిలా వెళ్ళి ఇప్పుడేంటి ఇలా వచ్చావు? రండి రాణి గారు లోపలికి, మీ సంగతి చెప్తా. జంపు. వచ్చావా? ఇదిగో గ్లూకోజ్ వాటర్.
స్నాక్స్, కర్చీఫ్. ఎందుకు మమ్మీ నాకు ఇవన్నీ? నేను ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నా. నువ్వేమో ఎక్కడో ఆడుకుంటావు, నేనేమో వర్క్ బిజీలో ఉంటాను, నేను నిన్ను చూడలేను కదా, అందుకే ఇవన్నీ. అండ్ అలాగే ఆడుకునేటప్పుడు ఈ నీ ప్యాడ్స్ వేసుకోలేదంటే దెబ్బలు తగులు, జాగ్రత్త, సరేనా? చాలా ప్రౌలిక, ఏదో నిజంగానే స్పోర్ట్స్ పంపించాడు, చాలా ఓవర్ చేస్తున్నావు. కింద అపార్ట్మెంట్ లోనే కదా ఉంటుంది, పంపించేం కాదు, ఏదైనా ఉంటే వాచ్మెన్ చూసుకుంటాడు. మమ్మీ 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 ఏంటి మమ్మీ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు? నేను నీతో మాట్లాడను. ఎందుకు? అబ్బా నేను ఏం చేశానో చెప్పు మమ్మీ, ఎందుకు నువ్వు నాతో మాట్లాడట్లేదు? నన్ను వదిలేసి మీ అత్తింటికి వెళ్తున్నావు కదా, వెళ్ళు. మీ అత్త నిన్ను బాగా చూస్తుంది, వెళ్ళు. అత్త రమ్మంటే నేనేం చేయను మమ్మీ. పోనీ నువ్వు కూడా రా. మీ అత్తింటికా? సమస్య లేదు, అది నా ఇంటికి రావాలి కానీ నేను వెళ్ళను. మీ అత్త చేసిన దానికి నిన్ను కూడా పంపించకూడదు. కానీ మీ నాన్న నువ్వు వినరు కదా, ఏం చేస్తాం? అత్త ఏం చేసింది మమ్మీ? అవన్నీ నీకు అవసరం లేదు కానీ వెళ్ళి ఫాస్ట్ గా వచ్చేసాయి, అంతే. సరే మమ్మీ. మా తమ్ముని పిల్లలు హాలిడేస్ కి ఇక్కడికి వస్తామని ఒకటే ఏడుపంట ప్రౌలిక, ఏం చెప్పమంటావు? ఇందులో నేను అనడానికి ఏముంది? పిల్లలందరూ కలిసి ఉంటే ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది. కానీ మీ తమ్ముడు భార్యను చూస్తున్న నాకు కోపం ఆగదు. సరే పాతవన్నీ మనసులో పెట్టుకోక ప్రౌలిక, పిల్లల కోసం ఉన్నావు, అవన్నీ మర్చిపో. అవన్నీ మర్చిపోయా కాబట్టి పిల్లలు చూడడానికి వెళ్ళా, లేదంటే ఎప్పుడో కడిగేసేదాన్ని ఆవిడ చేసిన పనికి. మీ తమ్ముడిని ఒక్కడిని వచ్చి పిల్లల్ని వదిలి వెళ్ళమని చెప్పండి. ఆవిడ గారు వస్తే నేను కంట్రోల్ తప్పుతా, ఆ తర్వాత మీ ఇష్టం. సరే నేను వాడికి చెప్తాను. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం సువి. ఊరు వదిలి వెళ్ళిపోవడం ఏంటి మమ్మీ? మీ డాడీని కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు సువి. ఖచ్చితంగా మీ డాడీ అక్కడ ఉండే వర్క్ చేయాలంట. మీ నాన్నను వదిలి మనం ఉండలేంగా, అందుకే అందరం కలిసి కర్నూలులోనే ఉందామని చెప్పాను. మరి నా స్కూలు, ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా మమ్మీ? అందరినీ వదిలేసి ఎలా వెళ్తాం? తప్పదు సువి, నిన్ను కర్నూలులో కూడా మంచి స్కూల్లో జాయిన్ చేస్తాం. అక్కడ కూడా నీకు మంచిగా ఫ్రెండ్స్ అవుతారు, సరేనా? పోయి నీ బట్టలు ప్యాక్ చేసుకోపో. ఏంటోనండి, ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎంత ఇది మన సొంత ఇల్లు కాకపోయినా ఈ ఇల్లు మనకు చాలానే ఇచ్చింది. ఈ ఇంటిని వదిలి కొత్తింటికి వెళ్తుంటే ఏదోలా ఉంది. ఇప్పుడు అలానే ఉంటుంది ప్రౌలిక, రేపు కొత్తింటికి వెళ్ళాక ఆ ఇల్లు కూడా నీకు అలాగే అనిపిస్తుంది. ఎక్కువ ఆలోచించకు, పద, టైం అయింది, బయలుదేరదాం. ఈ ఇంటిని చివరిసారిగా చూసుకుందాం. ఏం బామ్మ, బాగున్నారా? కూర్చోండి. బాగుండ కాబట్టి ఇక్కడికి వచ్చాను, లేకుంటే మీరు నన్ను జున్నీకి వచ్చేవాళ్ళు. ముసలావిడికి ఇంకా పైత్యం తగ్గలేదు. ఏం తీసుకుంటారు బామ్మ? ఏమిస్తావేంటి? మీరు ఏది అడిగితే అది బామ్మ. అయితే 1 కేజీ బంగారం తీసుకురా. ఇంత వయసు వచ్చినా కూడా చిలాక్తనం మాత్రం పోలేదు బామ్మగారికి. మరి లేకపోతే ఇంటికి వచ్చిన మనిషికి అడగకుండానే మంచి నీళ్ళు ఇవ్వకుండా అదేదో అడుగుతుండా, వెళ్ళి 1 గ్లాస్ నీళ్ళు తీసుకురా. ఏడేడే కాఫీ కూడా. అలాగే ఒక బీపీ మాత్రం కూడా తెస్తాను, వేసుకోండి, లేకపోతే పోతారు. అదే టాబ్లెట్ వేసుకోకుండా వెళ్ళిపోతారేమో అని గుర్తు చేస్తున్నా. ఏమే ఎంతసేపు ఈడ ఇంట్లో కూర్చొని పెట్టెలో నొక్కుండేదేనా, లేదా మనవనిగా నేదిందా? ఇప్పుడు అలాంటి ప్లానింగ్ ఏం లేదు బామ్మ. ప్లానింగ్ నేనేమన్నా బిల్లింగులు కట్టమంటుండానా? పిల్లోని గానీ ఇంటి వారసుని చేయమంటుండ. మాకు అబ్బాయి అమ్మాయి అనే తేడా లేదు బామ్మ, ఎవరైనా ఒకటే. ఇప్పుడు మా సువియే మా ప్రపంచం. మీరు ఎక్కువ ఆలోచించకండి, ట్రైన్ కి టైం అయినట్టుంది, ఇంకా బయలుదేరండి. చిన్న పెద్ద లేకుండా ఏటో మాట అర్థం చేస్తుంది. వెళ్తాంలే అమ్మ, ఇక్కడనే ఉండిపోవడానికి రాలేదు. ఎవరో కొత్తగా రెంట్కి వచ్చినట్టున్నారే. నమస్తే అండి, మేము మీ పక్కింట్లో ఉంటాం. ఈ రోజే వచ్చినట్లున్నారు. సామాన్లన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసేయండి, ఇంకొకటి సర్దుకోవాలి. ఇదిగో స్వీట్స్ తీసుకోండి. సర్దుకుని హడావిలో ఏం వండుకున్నారేమో, నేను వండి పంపిస్తాలేండి. అయ్యో మీకెందుకండి శ్రమ, మా ఆయన బయట నుంచి తెచ్చేస్తారు. ఇందులో శ్రమ ఏముందండి, మేము వండుకునే దాంట్లో కొంచెం ఎక్స్ట్రా వేసి అయిపోతుంది. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? అలాగే అండి. ఏవండి, పక్క ఫ్లాట్ కి ఎవరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఎవరు వస్తాయి ఏంటి, ఈ కమ్యూనిటీలో ఎవరు కూడా వారిది. ఒకరి మొక్కరు ఒకరు చూసుకోరు, మాట్లాడుకోరు, ఎవరి పని వాళ్ళది. అవునులేండి, మన పాత నైబర్స్ అయితే కనీసం పట్టుమని 4 సార్లు కూడా మాట్లాడుకోలేదు. వీళ్ళైనా మనతో కలిసి ఉండి బాగా మాట్లాడితే బాగుండు. ఎలా ఉంది ప్రౌలిక ఇల్లు? బానే ఉందండి. అంటే అంతా నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే, కానీ పక్కింటి ఆవిడ వాళ్ళు బ్రాహ్మణ్స్ అంట. నాన్ వెజ్ ఏమైనా వండుకుంటే తలుపులు వేసుకుని వండుకోమని సలహా ఇస్తుంది. అదేదే ఇవిడ సొంతిల్లు అన్నట్టు. ఎదురంటే ఆవిడేమో మొహం మీదే డోరేసింది. ఏంటో ఇక్కడ అందరూ విడ్డూరంగా ఉన్నారండి. కొత్తలో అలానే ఉంటుంది ప్రౌలిక, ఒక్కసారి అలవాడైతే మీ ఆడలంతా కలిసిపోయి మా మగల ప్రాణాలు తీస్తారు. అమ్మా, నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ని. నా పేరు వెంకయ్య. మీకు ఏమవసరం నన్ను అడగండి. అలాగే అన్న, ఇక్కడ వాటర్ అంతా మంచిగా వస్తుందా? అందరు లేకపోతే నేను మోటార్ వేసేస్తానమ్మా, ఏం ఇబ్బంది ఉండదు. మంచినీళ్ళ కోసం మాత్రం అందరు క్యాన్లు వేయించుకుంటారు. మీకు కావాలంటే చెప్పండి, చెప్పేస్తాను. అలాగే మీకు పాలు, పూలు, కూరగాయలు ఏ కావాలో చెప్పండి, తెచ్చి పెడతాను. అలాగే అన్న, చాలా థ్యాంక్స్. మంచిదమ్మా. మమ్మీ ఆకలి వేస్తుంది. అన్ని టేబుల్ మీద రెడీ ఉన్నాయి, వెళ్ళి తిను. నన్ను డిస్టర్బ్ చేయకు, నేను సీరియల్ చూస్తున్నా. ఎవరబ్బా? అయ్యో అబ్బా, కరెక్ట్ టైంకి యాడ్ వేస్తారు. ఏంటండి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఫోన్ ఎక్కడ? ఇంతసేపు ఏం చేస్తున్నావు ప్రౌలిక? సువికి అన్నం పెడుతున్నా అండి. నేను ఇంటికి వస్తున్నాను, ఇంట్లోకి కావాల్సిన ఏమన్నా తీసుకురావాలా వద్దా? వద్దు వద్దు. వద్దా? సరే.
దానికి చెప్పొద్దు. వద్దు వద్దు. ఏవండి, రేపటికి వండడానికి కూరగాయలు ఏం లేవు. అదేంటి ఇందాక వస్తూ కాల్ చేస్తే ఏం వద్దన్నావు? అమ్మో, నేను చెప్పాను, మీరే మర్చిపోయింటారు. వెళ్ళి తీసుకురాపోండి. నువ్వెప్పుడు చెప్పు. ఆయన ఎందుకులే మెంటల్ వెళ్ళొద్దాం. ఆ ఎర్రర్ నేను ఫిక్స్ చేశాను, ఇప్పుడు వర్క్ అవుతుంది. హే ప్రవళిక, తినడానికి బయటికి వెళ్దామా? హే ప్రవళిక, నీకేమైనా తేవాలా? ఫోన్ మాట్లాడుతున్నా కదా. రారా సోయి, ఇప్పుడు దీన్ని పని పడదాం. సూపర్ కదా. ఈ టాస్క్ మనం రేపు కంప్లీట్ చేద్దామా? లేదు, వీ నీడ్ టు కంప్లీట్ ఇట్ టుడే. నీకేమైనా పని ఉందా? ఉన్నా ఒక 2 hours వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకే. ఈయనేంటి ఇంకా రాలేదు? ఏంటి ఈ మధ్య ఇంటికి లేట్ గా వస్తున్నారు? ఏంటి సంగతి మాస్టరు? బయట పనులన్నీ చూసుకొచ్చేసరికి లేట్ అవుతుంది ప్రవళిక. అంతేనా, లేదంటే ఏమైనా కొత్త అలవాట్లు స్టార్ట్ అయ్యాయా? నాకు వచ్చే సంపాదనకి ఇంకా కొత్త అలవాట్లు కూడానా? ఆకలి స్నానం పెట్టు. నాకు డౌటే. చెమట వాసన వస్తుంది. అయితే బాగానే కష్టపడుతున్నారు. మా ఆయన బంగారమే. అవును, మీ కాలేజ్ డేస్ లో ఏదో లవ్ స్టోరీ ఉన్నట్టుందిగా? ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది ప్రవళిక నీకు? ఊరికనే ఏమైనా పాత జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయో లేదో అని. నాకేం గుర్తుకులేవు, నువ్వు గుర్తు చేస్తే గుర్తొస్తాయి. పొర్రుపాటున కళ్ళకు కూడా గుర్తుకు రాకూడదు. ఒకవేళ వస్తే నేను మీకు కొన్ని గుర్తు చేయాల్సి వస్తుందని రిమైండ్ చేస్తున్నా. నాకున్న టెన్షన్స్ కి పాతవి గుర్తు చేసుకుని ఇంకా టెన్షన్ పెంచుకోవాలని లేదు, కానీ నువ్వు రిలాక్స్ గా ఉండు, నన్ను రిలాక్స్ గా ఉంచు చాలు. అమ్మా ఎలా ఉన్నారమ్మా? నేను నీకు అమ్మనేంటన్నా? పోనీ మేడం. నేను మేడమా? అలా కనిపిస్తున్నానా? ఏం కావాలండి మీకు? ఏం లేదు మేడం, నేను నీ కాలనీలో కొత్తగా పనిలో వచ్చాను. మీ ఊళ్ళో ఉడవడం, బట్టలు తోవడం, వంట వండడం, ఇలాంటి పనులకి పని మనిషి కావాలేమో అని వచ్చాను మేడం. నువ్వు పనోడివా? అవును మేడం. మరి ఇలా ఉన్నావేంటి? అది నా ప్రొఫెషన్ అలా ఉంటుంది, ఇది నా రియల్. ఇలా నాకు నచ్చినట్టు ఉన్నాను మేడం. ఏం అక్కర్లేదులన్నా, ఆల్రెడీ మా ఇంట్లో పని మనిషి ఉంది. ఆవిడకే మా వారు డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరు మేడం ఆవిడ? ఇంకెవరు? నేనే. మేడం, ఇంట్లో పని చేయాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ మేము కదా పెట్టాలి. సిటీలో మేము పెట్టే కండిషన్స్ ఓకే అంటేనే మేము వర్క్ చేస్తాం, లేదంటే లేదు మేడం. ఓ ఏంటో చెప్పండి. రోజుకి నేను 10 సామాన్లు మించి వాష్ చేయను. బట్టలకి వాషింగ్ మిషన్ ఉండాలి, ఇల్లు ఉడడానికి వాక్యూమ్ క్లీనర్ కావాలి. నైట్ మిగిలిన ఫుడ్ కాకుండా మీరు తినే ఫుడ్ పెట్టాలి. ఇవన్నీ ఇస్తే నువ్వేంటి పని చేసేది? మేమే చేసుకుంటాంగా. అట్లాంటప్పుడు మీరే చేసుకోండి, దానికి నన్ను ఎందుకు పిలవడం? అమ్మో, అమ్మా అమ్మా, ఏమైంది? టీవీ కాలిపోయిందమ్మా. పట్టుమని సౌండ్ వచ్చింది. అవునా, పద. ప్రవళిక, టీవీ రిపేర్ అయినాక ఫోన్ చేయమ్మా. మీరు ఉండండి అత్తమ్మా, నేను చూస్తా. వద్దమ్మా, కరెంట్ తలుగుతుంది. ఏం కాదులే. ఇక్కడ పోయింది టీవీ కాదు, ఫ్యాన్. నా కోడలు ధైర్యవంతురాలే. ఏమైంది ప్రవళిక? బల్లండి. అయ్యో మమ్మీ, బల్లికి భయపడుతున్నావా? అంత పెద్ద జాబ్ చేస్తున్నావు, చిన్న బల్లికి భయపడతావా? జాబ్ వేరు, ఇది వేరు. నాకు బల్లులు అంటే చాలా భయం. అత్తమ్మా, కాఫీ తీసుకోండి. వర్షం పడుతున్నట్లుంది, బట్టలు తెస్తాం. ఎక్కడికత్తమ్మా? వర్షం పడుతుంది, బట్టలు తెస్తామని. మీకెందుకు అత్తమ్మా ఈ పనులు? లోపలికి వెళ్ళండి, నేను తెస్తా. అత్తమ్మా, ఈ టాబ్లెట్ వేసుకోండి, అన్నం తీసుకొస్తా. సరే అమ్మా. పార్సల్ మేడం, ఇక్కడ సిగ్నేచర్ చేయండి. అది నాకు సంతకం రాదు. నేను బాగా చదువుకున్న అమ్మాయిని తెచ్చుకుని ఎంత బాగుంటున్నా. నాన్నమ్మ, నన్ను రెడీ చేయవా? స్కూల్ కి టైం అవుతుంది. అమ్మేం చేస్తుంది? అమ్మ ఏమో వర్క్ లో బిజీ, అందుకే నిన్ను అడిగా. సరే పదా. అయ్యో అత్తమ్మా, మీరు పక్కకు రండి, నేను చేస్తా. ఉన్నీలే అమ్మ, నీకు వర్క్ ఉంది కదా, చేసుకోపో. హలో, అప్డేట్ చేశానండి. ఏంటి శివి, ఈరోజు మీ అమ్మ ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టుంది? అమ్మని నానమ్మ ఏమో అనిందంట నాన్న, అందుకే కోపంగా ఉంది. అవునా? అమ్మో, ఇప్పుడు కనుక నేను బుజ్జగించడానికి వెళ్తే ఆ సామాన్లన్నీ నా మీద పడతాయి. కాసేపటికి తనే మామూలు అయిపోతుంది. నువ్వు రాసుకో. ప్రవళిక, ఏంటి ఎలా ఉన్నావు? నేను అలిగాను. అబ్బో, ఎందుకు, ఏమైంది? మీరు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే రానన్నారు కదా, అందుకే నేను అలిగాను. డాడీ మమ్మీ అన్నం కూడా తినలేదు. అవునా? సరేలే వెళ్దాం. తిను, నీకు ఇష్టమని మసాలా దోశ తెచ్చాను. నిజమా?
ఏమరా దాన్ని అట్లా బుజ్జగిస్తావు? అమ్మా తను నా కోసం ఎంతో చేస్తుంది. ఇంట్లో పని, ఆఫీస్ పని అంటూ చాలా కష్టపడుతుంది. నేను తన చిన్న చిన్న ఆనందాలు తెచ్చకపోతే ఎలా? ప్రవళిక మంచి నీళ్లు దాపమ్మా. తెస్తలేమ్మా. నీళ్ళు దాపమ్మా. తెస్తలేమ్మా. నీళ్ళు తెత్తరమ్మా, వంట చేయాలా? డబ్బులు ఇద్దోయే 20. నా కమిషన్ ఓకే. మరి క్యాన్ కి ఇస్తారే ఇద్దమ్మా. క్యాన్ కడిగినారా? కడిగినానమ్మా. బండి బయట పెట్టినారా? అయ్యో మర్చిపోయినానమ్మా. కూర్చోమ్మా. అది క్యాన్ తెచ్చినా. ఇంత చేసే బదులు 2 అడుగులు వేసి తెచ్చుకుంటే పోదు. అమ్మా ఏంటి సువి? అత్తయ్య ప్రతి హాలిడేస్ కి ఇక్కడికి వచ్చేది కదమ్మా, ఇప్పుడు ఎందుకు రావట్లేదమ్మా? ముందులా లేదు సువి మీ అత్త. మనం ఎన్ని చేసినాం ఎన్ని పెట్టినాం అంతే. డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకుంటే ఒకలాగా ఉంటారు. ఉన్నీలమ్మా, బాధపడకు, మనకు టైం వస్తుంది. బాగున్నారా వదినా? బాగున్నా ప్రవళిక, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. చెప్పు వదినా. నేను రేపు ఊరికి వస్తున్నా ప్రవళిక. హలో ప్రవళిక. వదినా, రేపు మా కంపెనీ వర్క్ మీద మేము ఊరు వెళ్తున్నాం. నేను ఉండను. అవునా, సరే ప్రవళిక. ఆ, అన్ని యాక్షన్లే. సువి వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్ పట్టుపో. సువి వెళ్ళి వాటర్ పట్టుపో. అబ్బా ఇందాకే పెట్టా కదా మమ్మీ. ఇది సమ్మర్, అన్నం కన్నా అందరు ఎక్కువగా నీళ్ళే తాగుతారు. పోయి పట్టుపో. ప్రవళిక మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైంది, కొంచెం చల్ల నీళ్ళు ఇయ్యమ్మా. బామ్మ ఇదిగో బామ్మ. సువి ఈ బాటిల్స్ కూడా పట్టు. ఏంటి మమ్మీ ఇది? ఒక రోజుకి ఎన్నిసార్లు పట్టాలి? నేను పట్టాను. స్కూల్ లేదుగా, ఇంట్లో ఖాళీగానే కూర్చున్నావుగా. అది కాదు మమ్మీ. అవునులే, ఈ అమ్మ అంటే ప్రేమ ఎక్కడుంది? నాకు హెల్ప్ చేయాలని ఇంట్లో ఎవరికి ఉండదు. నేనే మీ అందరికి గుడ్డులాగా చాకరీ చేసి నేనే కష్టపడాలి. ఇలాంటి కష్టం ఏ తల్లికి రాకూడదు. ఇదంతా నేను చేసుకున్న కర్మ. ఎందుకు మమ్మీ వాటర్ బాటిల్స్ కోసం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఇటివు, నేనే పడతా. ఈ రోజంతా పడతా, ఈ సెలవులంతా పడతా. ఏంటండి వండిన ఫుడ్ వండినట్టే ఉండిపోతుంది. రోజు అన్నం పడేయాలంటే కష్టంగా ఉంది. ఈ ఎండలకి ఏం తినబుద్ధి కావట్లేదు ప్రవళిక. రేపటి నుంచి కుకింగ్ ఆపేసి రోజంతా ఫ్రూట్స్, జ్యూస్, ఐస్ క్రీమ్ తో గడిపేద్దాం. అవును మమ్మీ, నాకు ఐస్ క్రీమ్ తప్ప ఇంకేమీ వద్దు. నీకు అన్నం మానడానికి ఒక రీజన్ కావాలి అంతేగా. ఏదో ఒకటి చేసుకోండి. రేపటి నుండి మాత్రం రైస్ అడిగితేనే కుక్ చేస్తా. ఇలా కుక్ చేసి పడడం నా వల్ల కాదు. ప్రవళిక ఎండలు కాస్తున్నాయి కదా, నా కోసం ఒడియాలు అప్పడాలు పెట్టొచ్చు కదా. చార్లకు పప్పులకు బాగుంటాయి. మీరు బానే చెప్తారు. ఈ ఎండలు అవన్నీ పెడితే నేను మాడిపోయి అప్పడంలో డీప్ ఫ్రై అయిపోతా. నీ కోసం గొడుగు తెప్పిస్తా, పెట్టు ప్రవళిక. సర్లేండి, ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పెడతాను. సువి ఎక్కడుంది ప్రవళిక? కనిపించట్లేదు. వడియాలు కాకులు తినకుండా చూడమని కాపలా ఉంచాను. అయ్యో పాపం ప్రవళిక. అవును, మీ కూతురే పాపం. మీ కూతురికి మాత్రం ఏం అవ్వకూడదు. అన్ని పనులు అయిపోవాలి. నేను మాత్రం కష్టపడాలి. ఈ సెలవుల పేర్లు చెప్పి మీ ఇద్దరు కలిసి నా ప్రాణాలు తోడేస్తున్నారు. మీకు అంత ప్రేమే ఉంటే మీరు కూడా వెళ్ళి కలిసి కాపలా కాయండి. ప్రవళిక ఇదిగో ఆన్లైన్ లో ఒడియాలు, అప్పడాలు, చెక్కలు ఆర్డర్ చేశాను. ఎందుకండి? నేను పెట్టేదానిగా ఆర్డర్ చేయడం ఎందుకు? నీకున్న పనుల్లో మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ పని ఎందుకని ఆర్డర్ చేశా. ఏవండి, కర్నూలుకి వచ్చి ఇన్ని రోజులైంది కదా, ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో అన్న ఒకసారి చూసుకుని వద్దామండి. అవును ప్రవళిక, నేను కూడా ఒక్కడ మూవీ చూసినప్పటి నుంచి కర్నూలు కొండారెడ్డి బుట్టి చూద్దాం అనుకుంటున్నా, కానీ ఎప్పుడు కుదరలేదు. ఈ రోజు అక్కడికి వెళ్దాం. అలాగే అక్కడ ఫుడ్ ఐటమ్స్ అనే టేస్ట్ చేసి వద్దాం. సువి చూడు, అదిగో అదే కొండారెడ్డి బుర్జ్. ఎంత పెద్దగా ఉంది కదా మమ్మీ. పైనుంచి వ్యూ చాలా బాగుంది కదండి. అవునరా. డాడీ వీడియో తీ. ఏవండి మమ్మల్ని ఒక ఫోటో తీయండి. అలాగేరా. నాకు పింక్ కలర్ కావాలి. తీసుకో. ఇదిగో సువి, ఈ మురి మిక్చర్ కట్టమ్మా. బలుంది సోన్ పాపిడి. లస్సీ బాగుంది కదండి. ఏవండి ఆ వైఫై వాడికి కాల్ చేసి వైఫై ఇన్స్టాలేషన్ చేయమని చెప్పండి. నా వర్క్ కి చాలా ఇబ్బందిగా ఉంది. ఫోన్ చేశాను ప్రవళిక, ఈ రోజు వస్తా అన్నారు. అలాగే ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళు కూడా వస్తారు, కొంచెం చూసుకో. అందరు ఒకేసారి వస్తే పనులు ఎలా అవుతాయండి? వాళ్ళు మనం చెప్పిన టైంకి రారు ప్రవళిక, వాళ్ళు చెప్పిన టైంకి మనం ఓకే చెప్పాలి, లేదంటే ఇక్కడ మళ్ళీ అక్కడ అయిపోతాయి. వైఫైయా? రండి. ఏసీ వాళ్ళేమో. ఏసీ ఇన్స్టాలేషనా? గీజరా? రండి. డిటిహెచ్ సుస్వాగతం. ఈరోజు వర్క్ అంతా పెండింగ్ పడిపోయింది. కోపం వస్తుంది. ఏంటి ప్రవళిక, ఇంకా సూర్యుడు కూడా ఉదయించకుండానే నువ్వు ఉదయించి ఏం చేస్తున్నావు? ఈ రోజు నుండి వాకింగ్ అండ్ డైట్ స్టార్ట్ చేసి ఫుల్ గా సన్నగైపోదాం ఫిక్స్ అయిపోయండి.
ఎందుకు అంత గట్టిగా ఫిక్స్ అయ్యావు? ఈ ఇంటిని సరిగ్గా చూసుకోవాలంటే నేను హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ చేయాలండి. లేకపోతే ఇల్లు నా వల్ల కుప్పకూల్పడం నాకు ఇష్టం లేదండి. అందుకే సర్లే నువ్వు ఫిక్స్ అయ్యావా, వెళ్ళు. ఫాస్ట్గా నడవాలి. ఆమెలాగా చేయాలా. నీ షిఫ్ట్కి ఇంకా టైం కాలేదు కదా ప్రవళిక, అప్పుడు ఎందుకు లేచావు? లేదండి, నాకున్న ఆఫీస్ టెన్షన్స్ కి బుర్రలో హీట్ లావాలా పొంగిపోతుంది. అందుకోసమే కొద్దిగా యోగా అండ్ మెడిటేషన్ చేసుకుంటే రిలీఫ్ గా ఉంటుందని. అవునా, అది మంచిదే, వెళ్ళు. అలాగేనండి. ఎంత పీస్ఫుల్గా ఉందో.